మానవత్వం ఇంకా ఈ భూమిపై బ్రతికే ఉందని మన సాటి మణిపూర్ ప్రజానికానికి అండగా ఉందాము. అవసరమైతే ఆనాటి స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తితో దేశ నలుమూల నుండి కన్నెర్ర చేద్దాము, కదులుదాము మణిపూర్కి. విభజించు పాలించు దుష్టశక్తుల విధానాన్ని దేశం నుండి తరిమి కొడదాం. కూకీ మైతీల మధ్య జాతీయ సైక్యత వర్ధిల్లాలని అందరము కోరుకుందాం. జై భారత మహిళ, జై జై భారత మహిళ. హలో. మణిపూర్ మారణకాండ, ఉమ్మడి పౌరస్మృతి అంశాలపై ఈరోజు ఈ సాయంకాలం వేళ సెమినారు నిర్వహించడమైనది. కాసేపట్లో మన సెమినార్ ప్రారంభమవుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, మేధావులు, మహిళా సోదరులంతా కూడా ఈ కార్యక్రమంలో అంతా పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా మనస వాచ తెలుపుతూ కళాకారుచే మరొక అభ్యుదయ గేయాలాపన. మారాలి మన సమాజము, 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 మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. నిరుద్యోగము నిరాశ నేడు, నిరుద్యోగము నిరాశ నేడు, అడుగడుగున సమాజాన్ని ఆవరించిన. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము. కష్టజీవుల రక్తం కలవారికి భుక్తం, కష్టజీవుల రక్తం కలవారికి భుక్తం. కమ్మింది సమాజాన్ని కారు మప్పులా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. తరతరాలుగా సాంప్రదాయము పేరా, తరతరాలుగా సాంప్రదాయము పేరా, స్త్రీ జాతిని బానిసలుగా చేసినారురా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మన సమాజము. ఏదో ఒకరోజు విప్లవోద్యమ జ్వాల, ఏదో ఒకరోజు విప్లవోద్యమ జ్వాల, రగిలి రగిలి నవ సమాజ నాందియగునురా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. ఓ మరొక పాట పాడతావా? కవిత చెప్పిస్తావా? బయట ఉన్న మిత్రులంతా కూడా లోనకి విచ్చేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేటి మన ఈ సభా కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి పెద్దలంతా కూడా వచ్చి ఉన్నారు. దయచేసి బయట ఉన్న మిత్రులంతా లోనకొచ్చి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. మణిపూర్ సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశాన్ని ఎంత కదిలించింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అదే సందర్భంగా జరుగుతున్నది కాబట్టి మణిపూర్ అంశాన్ని ఓ పాటగా మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం. మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం, మణిపూర్ వీధిలో నగ్న భారతం.
మగువల మానంలోని వ్యధ రగిలే మంటల నేటి కదా, మగువల మానంలోని వ్యధ రగిలే మంటల నేటి కదా, మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం. జాతులు తెగలు వేల రీతులుగా విలసిల్లినది ఈ దేశం, జాతులు తెగలు వేల రీతులుగా విలసిల్లినది ఈ దేశం. కుటిల తంత్రమై రాజతంత్రమై, కుటిల తంత్రమై రాజమంత్రమై బలి అవుతున్నది సహవాసం, బలి అవుతున్నది సహవాసం. మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం, మణిపూర్ వీధిలో నగ్న భారతం. యత్ర నార్యస్తు పూజ్యతే శబ్దం మాటున దాగిన దుర్మార్గం, యత్ర నార్యస్తు పూజ్యతే శబ్దం మాటున దాగిన దుర్మార్గం. విలువలు మరచి బలువలు విప్పి ఊరేగించిన విషదృశ్యం, విలువలు మరచి బలువలు విప్పి ఊరేగించిన విషదృశ్యం. మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం, మణిపూర్ వీధిలో నగ్న భారతం. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పునాదిగా, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పునాదిగా రాసుకున్న మన రాజ్యాంగం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పునాదిగా రాసుకున్న మన రాజ్యాంగం. అఘాయిత్యాలు అకృత్యాలతో, అఘాయిత్యాలు అకృత్యాలతో నిలువునాయ్యను అపహాస్యం, నిలువునాయ్యను అపహాస్యం. మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం, మణిపూర్ వీధిలో నగ్న భారతం. భిన్నత్వంలో ఏకత్వమనే చరిత్ర చాటెను మన దేశం, భిన్నత్వంలో ఏకత్వమనే చరిత్ర చాటెను మన దేశం. చరిత్రహీనుల పరిపాలనలో కోరలు చాచెను మతతత్వం, చరిత్రహీనుల పరిపాలనలో కోరలు చాచెను మతతత్వం. మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం, మణిపూర్ వీధిలో నగ్న భారతం. గీత ఖురాను బైబిల్ నేర్పిన మానవత్వమే, మానవత్వమే మడగినదా, గీత ఖురాను బైబిల్ నేర్పిన మానవత్వమే మడగినదా. విభజన పెంచి విద్వేషగణం దానవత్వమై పుట్టినదా, విభజన పెంచే విద్వేషగణం దానవత్వమై పుట్టినదా. మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం. ద్వేషం నింపే మనుషులు జరిపే దారుణాల మదమనగాలి, ద్వేషం నింపే మనుషులు జరిపే దారుణాల మదమనగాలి. ప్రేమను పంచి మనుషులు కలిపే, ప్రేమను పంచి మనసులు కలిపే ఐక్య భారతం పెంచాలి, ఐక్య భారతం వెలగాలి, ఐక్య భారతం వెలగాలి. మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం, మణిపూర్ వీధిలో నగ్న భారతం. మగువల మానంలోని వ్యధ రగిలే మంటల నేటి కదా, మగువల మానంలోని వ్యధ రగిలే మంటల నేటి కదా. మతం చిచ్చులో మహిళల హననం, మణిపూర్ వీధిలో నగ్న భారతం, మణిపూర్ వీధిలో నగ్న భారతం.
హలో. మరికొద్ది నిమిషంలో మణిపూర్ మారణకాండ ఉమ్మడి పౌరస్మృతి అంశాలపై సెమినార్ను ఈరోజు ఈ సాయంకాలం వేళ ఏర్పాటు చేయడమైనది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మేధావులు, అదేవిధంగా పార్టీ నేతలు, మహిళా సోదరులందరికీ కళాభి నమస్కారాలు తెలియజేసుకుంటూ కళాకారులచే అభ్యుదయ గేయాలాపన చేయడం జరుగుతూ ఉంది. వీరంతా కూడా ఈ యొక్క సెమినార్లో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా మనసా వాచ కోరుతా ఉన్నాము. కళాకారులచే మరొక గీతం. మిత్రులారా, మణిపూరు మంటలైనటువంటి పుస్తకం, ఈ ఇష్యూ సంబంధించినటువంటి దానికి ఈ పుస్తకం వచ్చింది. దీని వెల 130 రూపాయలు ఉన్నది. కానీ ఇక్కడ మనకు 100 రూపాయలకే ఈ పుస్తకాన్ని ఇస్తూ ఉన్నారు. మిత్రులు కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పుస్తకాన్ని సోదరులు ఇప్పుడు అనౌన్స్ విప్లవ వీరుల విజయమా, త్యాగమూర్తుల ఫలితమా, ఓ పతాకమా, త్రివర్ణ తిలకమా. విప్లవ వీరుల విజయమా, త్యాగమూర్తుల ఫలితమా, విప్లవ వీరుల విజయమా, త్యాగమూర్తుల ఫలితమా, ఓ పతాకమా. రాజకీయ స్వాతంత్రం స్వార్థపరుల పరమాయన, ఆర్థిక స్వాతంత్రము జనులకు కరువాయన. రాజకీయ స్వాతంత్రం స్వార్థపరుల పరమాయన, ఆర్థిక స్వాతంత్రము జనులకు కరువాయన. కులమత తత్వాలతో కుములుతున్నది దేశం, కులమత తత్వాలతో కుములుతున్నది దేశం. పేదవాడి ఆకలిని తీర్చలేని దౌర్భాగ్యం, ఓ పతాకమా, త్రివర్ణ తిలకమా. భారతదేశ ప్రతిమ భారతీయుల ప్రతాపమా, భారతదేశ ప్రతిమ భారతీయుల ప్రతాపమా, ఓ పతాకమా. ఇనబడలేదా అబలల ఆక్రందన, కనబడలేదా దీనుల ఆలాపన. ఇనబడలేదా అబలల ఆక్రందన, కనబడలేదా దీనుల ఆలాపన. ధనవంతుల దాడిలోన కష్టజీవి బలియేనా, ధనవంతుల దాడిలోన కష్టజీవి బలియేనా. 5 శతాబ్దాలు దాటిన దారిద్ర్యం మిగిలేనా, ఓ పతాకమా, త్రివర్ణ తిలకమా. సత్యాగ్రహ సాధనమా, శాంతి దూతల శాసనమా, సత్యాగ్రహ సాధనమా, శాంతి దూతల శాసనమా, ఓ పతాకమా. ప్రకృతి బీపత్సంలో అలమటించే రైతన్నా, నిరాశ నిస్పృహతో నిరుద్యోగి కుమిలేనా. ప్రకృతి బీపత్సంలో అలమటించే రైతన్నా, నిరాశ నిస్పృహతో నిరుద్యోగి కుమిలేనా. అగ్రవర్ణ దాడిలోన అల్పజీవి బలియేనా, 6 దశాబ్దాలు దాటిన దారిద్ర్యం మిగిలేనా, ఓ పతాకమా, త్రివర్ణ తిలకమా. విప్లవ వీరుల విజయమా, త్యాగమూర్తుల ఫలితమా, విప్లవ వీరుల విజయమా, త్యాగమూర్తుల ఫలితమా, విప్లవ వీరుల విజయమా, త్యాగమూర్తుల
ఫలితమా. సదానందం అన్నా. అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్, ఎండి జనరల్ మెడిసిన్, గాంధీ మెడికల్ కాలేజ్, డిఎం న్యూరాలజీ, మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్. నరములు, వెన్నెముక, తలనొప్పి, ఫిట్స్, పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు. లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్. బాలాజీ నగర్, ఖమ్మం. ఫోన్స్ 08742 242257, 896-896-8878 మరియు 988-592. మాతృత్వం ఓ మాధుర్యం, సంతానం ఓ సౌభాగ్యం. డాక్టర్ శ్రావణి మెటర్నిటీ ఫెర్టిలిటీ హాస్పిటల్, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నెంబర్ 7880-015-678. సదానందం వెళ్ళిపోయిందన్నా. కళాకారులచే మరొక పాట. మోహన్ రావు గారిని పాడవలసిన కోరుతుందా? సదానందం గారు. అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్, ఎండి జనరల్ మెడిసిన్, గాంధీ మెడికల్ కాలేజ్, డిఎం న్యూరాలజీ, మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్. నరములు, వెన్నెముక, తలనొప్పి, ఫిట్స్, పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు. లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్. బాలాజీ నగర్, ఖమ్మం. ఫోన్స్ 08742 242257, 896-896-8878 మరియు 988-592. కష్టాల కడలిలో కరువైపాయే, కడలి తల్లి నేలలో కరువైపోయే. ఓ దేశమా, మన దేశమా, మన దేశమా. ఆదిమ కాలం నుండి జీవిస్తున్నటువంటి అనగారిన పేదలు ప్రజల్ని ఆట మాటతోటి పయనించే మనుషులారా అనంటే ఈ పాట. ఆదిమ కాలమునందు ఆనది తీరాలందు గూడులు నిర్మించి జనులు గుంపుగూడి గడిపినప్పుడు. ఆదిమ కాలమునందు ఆనది తీరాలందు గూడులు నిర్మించి జనుల గుంపుగూడి గడిపినప్పుడు. ఆకలి మంటల బాధలు, ఆకలి మంటల బాధలు, ఆకలి తీరే వేటల అలమట చెందే ఊపిరి, అలమట చెందే ఊపిరి అలసడయే మొదటి పాట. టపట పట 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 చెమట ఒట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. టపట పట 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 చెమట ఒట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. హైలెస్సు 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 ఆగడాల ఆగడీల దినగండపు ఏలుబడిలు, ఆగడాల ఆగడీల దినగండపు ఏలుబడిలు. మెడలు వంచి దొరవీనా పదిలంగా మోయువేళ, ఆగడాల ఆగడీల దినగండపు ఏలుబడిలు. మెడలు వంచి దొరవీనా పదిలంగా మోయువేళ. పద 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 ధిర 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 నడు 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 పద 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 పదమంటూ
ఆ పాదమస్తకం శమిస్తూ ఓను ఆయాసమే అయినది రాజాన పదం టపట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది హైలెస్సో 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 కరణ ఇంట్ల పెళ్లి పని తలా ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్లకు దిగిపోతే ఆహుం ఆహుం ఊపిరి తిత్తుల వత్తిడి సువి సువి సువన్ననారా మా సువన్ననారా సువి సువి మా సువన్ననారా సువి పాటగా మారి ఊవెత్తున లేచన చటట పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది హైలెస్సో 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 కడలి తల్లి కడుపులోన కడతేలే బుడగలవలే కడలి తల్లి కడుపులోన కడతేలే బుడగలవలే మృత్యువు కౌగిలిలో అనునిత్యమైన జీవితాలు మృత్యువు కౌగిలిలో అనునిత్యమైన జీవితాలు వాన గాలి తొణుకులలోన తోలి సోలి హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సో గీతం ఎరజాలని గొంతుక నుండి టపట పట 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 చెమట ఒట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది తమ చేతులు పనిముట్లే జనం జనిత వీణలైతే తమ చేతులు పనిముట్లే జనం జనిత వీణలైతే తడబడు అడుగుల బరువుల మృదంగ ధ్వనులవుతుంటే తమ చేతులు పనిముట్లే జనం జనిత వీణలైతే తడబడు అడుగుల బరువుల మృదంగ ధ్వనులవుతుంటే పుడమి ఎంత శ్రమయాగపు వేదిక రానిజానికి పని పాటల సోదరులే పునాదుని భువనాల టపట పట 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 చెమట ఒట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది రేలారే కాళిదాస మహాకవేంద్రుని కమనవాహినిలో కరంగిన కాళిదాస మహాకవేంద్రుని కమనవాహినిలో కరంగిన కాళిదాస మహాకవేంద్రుని కమనవాహినిలో కరంగిన ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమోహము ఏవి తల్లి షాజహాన్ అంతఃపురమున
సప్తదీసింజానమెక్కడా షాజహాన్ అంతఃపురమున సప్తదీసింజానమెక్కడా ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన సైంధవం నేడేవి తల్లి ఏవి తల్లి నిరుడు కొరిసిన హిమ సమూహము ఏవి తల్లి నిరుడు కొరిసిన హిమ సమూహము ఏవి తల్లి రుద్రమాంబ భద్రకాళి లోచనోజ్వల రోచులేవి రుద్రమాంబ భద్రకాళి లోచనోజ్వల రోచులేవి ఖడ్గతిక్కల కదన కాహల కాదనులెక్కడమ్మా ఎక్కడమ్మా ఎక్కడమ్మా కృష్ణరాయుని బావు జాగ్ర బడా బ్రాగ్నువులు బాలచంద్రుని బ్రహ్మనాయుని ప్రాణవాయులు ఎక్కడమ్మా 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 నిరుడు కొరిసిన హిమ సమూహము ఎక్కడమ్మా పసిడి రెక్కలు ఇసిరే కాలం పారిపోయిన జాడలేడా పసిడి రెక్కలు ఇసిరే కాలం పారిపోయిన జాడలేవి భగత్ సింగులు రామరాజులు వారు చూపిన శౌర్యమేది భగత్ సింగులు రామరాజులు వారు చూపిన శౌర్యమేది ఏవి తల్లి నిరుడు కొరిసిన హిమ సమూహము ఏవి తల్లి నిరుడు కొరిసిన హిమ సమూహము ఏవి తల్లి జగద్గురువులు చక్రవర్తులు సద్మదీసులు సైన్యనాదులు జగద్గురువులు చక్రవర్తులు సద్మదీసులు సైన్యనాదులు మానవతలకు మహారాజ్ఞులు వారు చూపిన శౌర్యమేది ఏవి తల్లి నిరుడు కొరిసిన హిమ సమూహము ఏవి తల్లి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, సిసిఏ ప్రత్యామ్నాయ పౌర సమూహం సిటిజన్స్ కలెక్టివ్ ఫర్ ఆల్టర్నేటివ్ గత కొన్ని మాసాలుగా ఖమ్మం పట్టణంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తూ ఉంది. మన రాజ్యాంగానికి, రాజ్యాంగ సంస్థలకి, మన లౌకిక తత్వానికి ఏ విధానాలైతే మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నామో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వాటికి విఘాతం కలుగుతున్నటువంటి సమయంలో ప్రజలని చైతన్యవంతం చేయడం కోసం కొంతమంది కలిసి స్థాపించినటువంటి సంస్థే ఈ సిసిఏ. సిసిఏ గత కొన్ని మాసాలుగా చేసినటువంటి కార్యక్రమాల్లో మొదటిది మహాత్మా గాంధీ నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ వర్ధంతి రోజున ఖమ్మం గాంధీ చౌక్లో ఒక సభని ఏర్పాటు చేయటం జరిగింది. దాంతోపాటు
సామాజిక విశ్లేషకులు వేణుగోపాల్ గారు రాజ్యాంగ సంస్థలపై దాడి, రాజ్యాంగ సంస్థల్ని ఏ రకంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా న్యాయ వ్యవస్థని, సిబిఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని తమ జేబు సంస్థలుగా వాడుకుంటూ తమ ప్రయోజనాల కోసం, ప్రతిపక్షాలని భయపెట్టడం కోసం, ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తూ ఏ రకంగా చేస్తూ ఉంది అనే దాని మీద వేణుగోపాల్ గారితో సెమినార్ని కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మన దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారు, సహజ వనరుల్ని కొందరు పెట్టుబడిదారులకే పెడతా ఉన్నారు అనే దాని మీద ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రజా సంపద ఏ రకంగా లూటీ అవుతుంది అనే దాని మీద డి పాపారావు గారు, హరగోపాల్ గారితో సమావేశాన్ని ఈ సిసిఏ నిర్వహించింది. సిసిఏ సమావేశాలు నిర్వహించడమే కాకుండా ఢిల్లీలో రెజ్లర్స్ తమ పైన జరిగినటువంటి దాడి, అంటే బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ ఆయన మధ్యలో పెడదాం సార్, చెప్పండి. మధ్యలో పెడదాం. జంతర్ మంతర్ చేస్తున్నటువంటి ఆందోళనకి మద్దతుగా ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మద్దతుగా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రకంగా సిసిఏ సమావేశాలు నిర్వహిస్తున్న దాంట్లో భాగంగా గత కొన్ని రోజులుగా మనకి మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాకాండ అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే దాని గురించి ప్రభుత్వాలు, పాలకపక్షాలు చర్చించడానికి, పార్లమెంట్లో సమాధానం చెప్పడానికి కూడా ఏమాత్రం రెడీగా లేవు. అది ఏ స్థాయిలో ఉందంటే ప్రధానమంత్రి దాని మీద మాట్లాడటం కోసం తమకి సొంతగా బలం లేదని తెలిసినప్పటికీ ప్రతిపక్షాలన్నీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తమకి బలం లేదు, అవిశ్వాసం వీగిపోతుందని తెలిసినప్పటికీ ఆ రకంగా ఆయన ప్రధానమంత్రి పార్లమెంట్లో ఈ మణిపూర్ మానవకాండ విషయంలో ఏమన్నా సమాధానం చెబుతారా, ఏమన్నా మాట్లాడతారా అనే ఉద్దేశంతో, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి గంటన్నర పైగా పార్లమెంట్లో మాట్లాడినా దాంట్లో 5 నిమిషాలు కూడా మణిపూర్ విషయాల మీద మాట్లాడలేదు. ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఖమ్మంలో మణిపూర్ మారణకాండ మీద మరియు ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా బీజేపీ తమ లక్ష్యాల్లో 3 లక్ష్యాల్లో ముఖ్యమైనటువంటి 2 లక్ష్యాలని ఆల్రెడీ సాధించింది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే రామ మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని అంటే న్యాయ వ్యవస్థని కూడా తమకి అనుకూలంగా మార్చుకొని న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని కూడా లోపరుచుకొని రామ మందిరానికి నిర్మించడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. దాని తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేశారు. దేశం మొత్తం గగ్గోలు పెడుతున్నా, అందరూ వ్యతిరేకిస్తున్నా ఆర్టికల్ 370ని రద్దు చేశారు. వాళ్ళ 3వ ఎజెండా యూసీసీ
అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఆల్రెడీ రాజ్యాంగంలో రాజ్యాంగ ధర్మకర్తలు ఎవరైతే రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా దీన్ని కూడా ప్రపోజ్ చేశారని. కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేశారు, ఏ రకంగా దాన్ని చేశారనే విషయాన్ని చెప్పడం లేదు. వీటి మీద మనకి మాట్లాడటం కోసం ఇప్పుడు మనకి వక్తలు వచ్చి ఉన్నారు. మొదలు డాక్టర్ గోపీనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గోపీనాథ్ గారు ప్రముఖ వైద్యులు. ఈ సిసిఏ ఏర్పాటు కావటంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. మేడం అని రాజా గారు, సెక్రటరీ, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. మహిళా హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి తను. మనమంతా కూడా మణిపూర్ మారణకాండ గురించి పత్రికల్లో చదివాం, టీవీల్లో చూసాం. కానీ వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ బాధితులతో మాట్లాడి అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పడానికి వచ్చి ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాతనే అక్కడ ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. ఆ కదలిక ఏ రకంగా అంటే వీళ్ళు మాట్లాడింది అంటే స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్, అంటే రాజ్యం ప్రోత్సాహంతో జరిగినటువంటి హింస అని అన్నందుకు వీళ్ళ మీద రాజ్యద్రోహం అనే కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసు కూడా ఇంకా ఉంది. అటువంటి వక్త అని రాజా గారు. నెక్స్ట్ మరియం థావలే గారు, ఐద్వా జనరల్ సెక్రటరీ. మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మేడం కిమ్ కోవా, సామాజికవేత్త, అధ్యాపకురాలు. తన్ని ఐ రిక్వెస్ట్ కిమ్ కోవా మేడం టు కమ్ ఆన్ టు ది స్టేజ్. సిసిఏ కార్యకర్తల్లో ఉన్నటువంటి శేషగిరి గారు, అడ్వకేట్ శేషగిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ సభా కార్యక్రమాన్ని డాక్టర్ ఎంఎస్ గోపీనాథ్ గారు నడిపిస్తారు. సార్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండు కావాలా? మరి సరిపోదు కదా, ఓకే చూద్దాం. ఈ సభకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మీటింగ్కి ఇంతకుముందు డాక్టర్ భారవి గారు చెప్పినట్టు ప్రత్యామ్నాయ పౌర సమూహం నుండి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఖమ్మం జిల్లాలో ఈ ప్రత్యామ్నాయ పౌర సమూహం ఏర్పడింది. దీన్నే సిసిఏ అంటాం, సిటిజన్స్ కన్వెన్షన్ ఆల్టర్నేటివ్ అని. ఈ సమావేశానికి మేము ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిన కొంతమంది చాలామంది వచ్చి ఉంటారు. ఈ సమావేశం ప్రత్యేకత ఏమిటంటే మణిపూర్ మంటలు
మీరు ఏదైతే పేపర్లో చూశారో అదేవిధంగా కామన్ సివిల్ కోడ్, ఈ కామన్ సివిల్ కోడ్ కేవలం ఎన్నికల ముందే ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పటానికి చాలా పూర్తి కాలం ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి అని రాజా గారు, అదేవిధంగా మరియం దావలే గారు, మణిపూర్ నుంచి ఉన్నటువంటి కిమ్ కోవా గారిని మేము రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పాము. మా రిక్వెస్ట్ని వాళ్ళు గౌరవించి ఈరోజు మన ఖమ్మం జిల్లా వచ్చారు. మిత్రులారా, ఈరోజు ఈ క్షణము చెక్కలయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇది మీరందరూ గమనించాల్సిన విషయం ఉంది. ఈరోజు ఈ శత్రుమూకలు మీ ఇంటి తలుపు దగ్గర కాచుకొని కూర్చున్నాయి. మేము దేశభక్తులు అనే ముసుగులో వీళ్ళు ఏదో వేషాలు వేస్తున్నారు. దేశభక్తి ముసుగులో అత్యాచారాలు చేస్తున్నారు. దేశభక్తి ముసుగులో అందరిని చంపేస్తున్నారు. ఎథ్నిక్ క్లీన్జింగ్ అనేటువంటి ఒక దాన్ని చూసుకొని జర్మనీలో జ్యూస్ని ఎట్లయితే గ్యాస్ ఛాంబర్లో పెట్టేసి చంపేశారో 60 లక్షల మంది జ్యూస్ని, అది భారతదేశంలో ఆచరణలో పెట్టడానికి ఈ దేశ మనమందరం వాళ్ళ దృష్టిలో దేశద్రోహులం.
కానీ అసలు ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు మొత్తం కూడా దేశద్రోహులు అని చెప్పేసి నేను బాహాటంగా చెప్పదలుచుకున్నా. ఈ దేశద్రోహులు దేశ సంపదని కొన్ని 28 కుటుంబాలకి ఒప్పజెప్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకులను లూట్ చేసిన 15 లక్షల కోట్ల రూపాయలని గుజరాత్లో ఉన్నటువంటి 27 కుటుంబాలకు ఒప్పజెప్పింది. 15 లక్షల కోట్ల రూపాయలు. నిన్నగాక మొన్న లండన్లో నీరవ్ మోడీ స్టేట్మెంట్ ఇచ్చాడు, కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను తీసుకున్న బ్యాంకు లోన్లో 32% నా దగ్గర ఉన్నది, మిగతా 68% ఇప్పుడు కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి 2 వ్యక్తుల చేతిలో ఉందని చెప్పేసి ఓపెన్గా డిక్లేర్ చేశాడు. మిత్రులారా, మేము సీసీఏని రాజకీయాలకు అతీతంగా నడపాలనుకోవట్లేదు. కులోన్మాదులకు వ్యతిరేకంగా, మతోన్మాదులకు వ్యతిరేకంగా దీన్ని నడపాలనుకుంటున్నాం. అంతే తప్ప మరియం దావలే గారు, అని రాజా గారు, కిమ్ కోవా వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు అంటే ప్రజల మీద ప్రేమ ఉండబట్టే ఇక్కడికి వచ్చారు. ప్రజా సమూహాల్ని ఏం జరుగుతుంది, యూసీసీ అంటే ఏమిటని చెప్పడానికి వచ్చారు. 1990లో ఒక సీక్రెట్ సర్క్యులర్ నెంబర్ 411 అనేది ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. రహస్య పత్రం 411 సీక్రెట్ సర్క్యులర్ నెంబర్ 411. వాడు చాలా క్లియర్గా చెప్పాడు, మా శత్రువులు ముస్లిమ్స్ అన్నాడు. ఎందుకు? ముస్లిమ్స్ ఈ దేశ ప్రజలు కదా, ఈ భూమిలో పుట్టి, ఈ భూమిలో పెరిగి, ఈ నేల మీద పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కదా. స్వతంత్ర పోరాటంలో టిప్పు సుల్తాన్ ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి వాళ్ళ చరిత్ర మొత్తాన్ని తీసేశారు. చరిత్ర పాఠాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తీసేశారు. రేపు మీ పిల్లలు, మీ మనవాళ్ళు వచ్చేసి మనిషి ఎట్లా పుట్టాడు అంటే ఏమని చెప్తారు? బ్రహ్మ నోటి నుండి పుట్టారని చెప్తారా? మీ పిల్లలకి ఏమి సమాధానం చెప్తారు? వాడు పిల్లలకి అది ఆ విషయం ఎక్కించబోతున్నాడు. ఈ 411 సర్క్యులర్లో మా శత్రువులు ముస్లిమ్స్ అన్నాడు. ఈ ముస్లిమ్స్ 95% ముస్లిమ్స్, మన బస్తీల్లో ఉండే ముస్లిమ్స్, స్లమ్ ఏరియాలో ఉండే ముస్లిమ్స్ ఈ దేశ ప్రజల యొక్క సోదరులు, సోదరీమణులు. వీళ్ళు ఎక్కడి నుంచో రాలేదు. వీడు పాకిస్తాన్ పొమ్మంటాడు. వీడెవడ పాకిస్తాన్ పొమ్మనటానికి? అసలు ఈ దేశాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఆర్యులు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశాన్ని దోచుకు తింటుంది వాళ్ళు. ముస్లిమ్స్ కష్టపడి పని చేసుకుని చేస్తున్నారు. మీ అందరికీ తెలుసో లేదో, ఈరోజు భారతదేశము ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయటంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే గుజరాతీ మార్వాడీలు. గుర్తుపెట్టుకోండి. మొత్తం కూడా వెజిటేరియన్సే. కానీ ఆవులు చంపేది ఎవరు? ముస్లిమ్సా? అక్లాకును ఎందుకు చంపాడు వీడు? ఇది ఒక అంశం. మా శత్రువులు అంబేద్కరైట్ దళిత్స్ అన్నాడు. ఎందుకు అంబేద్కరైట్ దళిత్స్? ఇది మనం తేల్చుకోవాల్సిన విషయం. మా శత్రువులు క్రిస్టియన్స్ అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ 2-3% ఉన్నటువంటి క్రిస్టియన్స్ విదేశాల నుంచి వచ్చారా ఇక్కడికి? ఈ భూమి పుత్రులు వీళ్ళంతా కూడా. ఇక లాస్ట్లో వాడు వాడిన పదం వామపక్షవాదులు మా శత్రువులు అన్నాడు. అంటే ఈ దేశాన్ని గురించి ఆలోచించేవాళ్ళు, ఈ దేశాన్ని గురించి పట్టించుకునేవాళ్ళు, ఈ దేశ శ్రామిక జనంలో ఉన్నటువంటి 95% శ్రమ చేసే బతికేవాళ్ళు నీకు శత్రువులు. ఇదంతా ఏ సిద్ధాంతం మీద బేస్ అయి మాట్లాడుతున్నారో మీరందరూ కూడా గమనించాలి. ఏ సిద్ధాంత భూమిక మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మిత్రులారా, ఖమ్మం జిల్లాలో వీళ్ళ పప్పులు ఊడవకవు అనే విషయం చెప్పటానికే మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్.
ముస్లిమ్స్ మా సోదరులు, దళితులు మా సోదరులు, శ్రామిక కులాలంతా కూడా మా అన్నదమ్ములు, మా అక్కజెల్లెళ్ళు అని చెప్పదలుచుకున్నాం. అందుకే ఈరోజు మణిపూర్ మంటల విషయంలో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరంతా వాట్సాప్లో చూస్తుంటారు. అది మైతీలకి కుక్కీలకి మధ్య వచ్చిన తగాదా అంటున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే మీరు ఎక్కడైనా ఆదివాసులు ఉన్న ప్రాంతాలు చూడండి. అది ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, కొంత భాగం బెంగాల్ కావచ్చు, కొంత భాగం మహారాష్ట్ర కావచ్చు, కొంత భాగం తెలంగాణ కావచ్చు. ఈ గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో, ఈ ఆదివాసీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ కింద విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపద ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విలువైన ఖనిజ సంపద ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నది. అది ఈశాన్య భారతంలో ఉంది, కొండల కింద ఉన్నది, అక్కడ కుక్కీలు ఉన్నటువంటి కాళ్ళ కింద ఉన్నది. ఫిబ్రవరిలో అదానీకి సంబంధించిన కంపెనీ అక్కడ డ్రిల్లింగ్ చేసింది. మీ అందరికీ తెలుసో లేదో, ఎక్కడ ఈ మహబూబ్ నగర్ దగ్గర డ్రిల్లింగ్ చేస్తే యురేనియం ఖనిజాలు బయటపడ్డాయి, యురేనియం బయటపడ్డదని చెప్పేసి వచ్చింది. మేము ఆ రోజు అసెంబ్లీలో పెట్టించాం. ఒకవేళ ఆ యురేనియంను కనుక బయటికి తీసుకుంటే కృష్ణానది వాటర్ అంతా కూడా పొల్యూషన్ అవుతుంది. తరతరాలుగా హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసినప్పుడు ఎట్లయితే తరాలు నశించిపోయినాయో ఆ విధంగా హైదరాబాద్లో ఉన్న జనం మొత్తం చస్తారని చెప్పేసి మేము అసెంబ్లీలో రైజ్ చేయించాం. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవటానికి, విదేశీయులకు ఒప్పజెప్పడానికి, మల్టీనేషనల్ కంపెనీకి ఒప్పజెప్పడానికి ఈ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండేసి ఈరోజు జాతుల మధ్య తగాదా అని చెబుతుంది. ఇది కుక్కీ మైటీల తగాదా కాదు. ఇది క్రిస్టియన్స్ హిందువుల మధ్యన తగాదా కాదు. ఇది కార్పొరేటివ్ శక్తులకును, కార్పొరేట్ బూట్లు నాకేటువంటి ప్రభుత్వాలకి మధ్యనున్ను, ప్రజలకు మధ్యన తగాదా ఇది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అనిరాజా గారు మణిపూర్ వెళితే ఆవిడ మీద కేసు పెట్టారు. ఏం చేస్తారు కేసులు పెట్టి వీళ్ళు? వీళ్ళ ప్లాన్ ఏమిటంటే రాబోయే కాలం 2024లో అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలి. ఈ రాజ్యాంగం కొద్దో కొంచెం హక్కునిచ్చింది, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది. ఈ రాజ్యాంగం మనం ఇట్లా కలిసి కూర్చునేటువంటి స్వేచ్ఛ ఇచ్చింది. మొన్న మేధావులంతా సూర్జిత్ భవన్లో ఒక మీటింగ్ పెట్టుకోదలుచుకుంటే V20 అనేటువంటి మీటింగ్ పెడితే ఆ సూర్జిత్ భవన్కి సిపిఎం భవన్కి తాళాలు వేసింది ప్రభుత్వం. మోడీ షా గారి ప్రభుత్వం. రేపే మహాత్మా షా గారు వస్తున్నారు, అమిత్ షా గారు వస్తున్నారు. మహాత్మా మోడీ గారి యొక్క దర్శకత్వంలో నడుస్తున్నటువంటిది. మీరంతా గమనించండి. ఈరోజు మీ దగ్గరకు రాకపోవచ్చు శత్రువు, మీ దగ్గరికి గూండాలు రాకపోవచ్చు. జర్మనీలో నైముల్లర్ రాసినటువంటి ఒక కవితలో ఏమైతే ఉందో, నేను ఫలానా కాదు కాబట్టి నా దగ్గరకు రాలేదు, నేను ఫలానా కూడా కాదు కాబట్టి నా దగ్గరకు రాలేదు, కానీ ఈరోజు నా దగ్గరకు వచ్చారని చెప్పాడు. వీళ్ళు ముస్లిమ్సు, క్రిస్టియన్సు, తర్వాత అంబేద్కర్ దళిత్సు, వామపక్షవాదులు మా శత్రువులు అని చెప్పొచ్చు, కానీ వీళ్ళు ప్రజాశత్రువులు. ఈ ప్రజాశత్రువులను గుర్తించమని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటిగా మరియం దావలే గారిని మణిపూర్ విషయం మీద, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మరియం దావలే గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు. దాన్ని మన అఫ్రోజ్ సమీనా గారు, ఎవరు, మరియం దావలే గారు కూడా మణిపూర్ వెళ్ళారు. వీళ్ళంతా మణిపూర్ వెళ్ళారు కాబట్టే మనకి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు ఇక్కడికి. మణిపూర్ పోవటానికి చాలా ధైర్యం కావాలి. ఈరోజు వాడు రోడ్డు మీద గూండాలను పెట్టాడు, మిలిటరీకి తుపాకులు ఇచ్చాడు వీళ్ళని చంపమని, ఎవరు వస్తే వాళ్ళ కేసు పెట్టమని చెప్పేసి. భయపడాల్సిన అవసరం లేదు. 140 కోట్ల జనాభాలో కేవలం 3-4 కోట్ల మందే వీళ్ళ ఆలోచనలో ఉన్నారు. మనం మెజారిటీ, ప్రజలు మెజారిటీ, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మణిపూర్ వెళ్ళొచ్చినటువంటి మరియం దావలే గారు, ఐద్వా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా. వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, మీకు తెలుగులో అఫ్రోజ్ సమీనా గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. అఫ్రోజ్ సమీనా గారు ఎక్కడ? ప్లీజ్, అఫ్రోజ్ సమీనా గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు.
కాబట్టి ఓపికగా వీళ్ళంతా కూడా చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. అందరూ వినండి, జరుగుతున్న పరిణామాలు తెలుసుకోండి. I again say that there is a crisis in society, there is a crisis in culture, there is a crisis in spirituality, there is a crisis in economics and politics. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ నేను మరియం దావలే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్. ये भी है ना? हाँ ठीक है. Okay. You want this? No. This is comfortable, I think, for you. It's okay because they'll not be able to put it. No, it's okay. It's okay. And then you can take this. Yeah, ठीक है. लिखने के लिए ठीक होगा तुम्हें? So, first of all, I would like to apologize that I cannot speak in Telugu. So, I will speak some words in English and Samina will be translating here. So, on the outset, I would like to congratulate the Citizens Collective for Alternative to start a procedure of having different kind of programs in Khammam and maybe in other parts of Telangana, I'm not aware, because this is the need of the hour for this country, to talk of alternatives collectively as Indian citizens. So on the dais, Dr. Gopinath of the Bharat Bachao Andolan, the National Council member, respected Dr. Ravindranath, Mr. Ravi Maruti, Dr. Baravi, my pronunciations may not all be very correct, Shri I.V. Ramana Rao, Srinivas Rao ji, Kaki Bhaskar ji, Bandaru Ramesh ji, Vijay ji. On the dais, my dear friend Annie Raja, the leader of the NFIW, against whom a case has been lodged. My other friend Kim, present over here, respected doctors, lawyers, teachers, leaders of the women's movement, all my dear friends. Thank you very much for calling us here and giving us the opportunity to share our thoughts with you. हाँ, ये तो समझ में आ गया, ठीक है. इनकी ट्रांसलेशन అవసరం లేదనుకుంటున్నాను. So, we are here to think about two things. One is the whole Manipur and what is happening in Manipur is disturbing each one of us as Indian citizens because Manipur is a part of India. And also to try and understand this whole game of the BJP RSS government in trying to talk about or popularize or create some kind of an atmosphere for a uniform civil code. I have been told to speak on Manipur. Manipur is a small northeastern state in India, a very beautiful state, wonderful state. But today, none of the beauty, the greenery, the mountains, the rivers, the landscape, none of that brings within us feelings of joy and happiness. This is the situation that we experienced when we went to Manipur. The pain, the sorrow, the despair, the helplessness
of the situation and of the people of Manipur can never be described in any amount of words by any kind of language. It is something. I will. Sure. Thank you. No language. How can any language or word describe the pain that the people of Manipur are undergoing? It is for each of us to sense it, understand it, and feel it as our own pain. లంబా సెంటెన్స్. ఈరోజు మణిపూర్కి సంబంధించి రెండు విషయాల్ని You are not using this. రెండు విషయాల్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మణిపూర్ అన్నది ఈశాన్య రాష్ట్రం, చాలా అందమైనటువంటి పర్వత శ్రేణులు ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇప్పుడు అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితికి కారణము ఈశాన్య రాష్ట్రమైనటువంటి మణిపూర్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి యొక్క ప్రమేయము, వారి యొక్క ఎజెండాతో మణిపూర్ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. What is the role of governments anywhere in the world? What is a government supposed to do when the people are in trouble? It's a simple question and it requires a simple answer. The government's duty, accountability, is that it reaches out to the people in trouble. In Manipur, the Biren Singh BJP government totally has failed, and not only failed, it is culpable in what is happening in Manipur. ఏదైనా ప్రభుత్వం యొక్క పాత్ర ఏముంటుంది? ప్రభుత్వం యొక్క పాత్ర ప్రజలకు అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు ఏదైనా ట్రబుల్స్లో ఉన్నారనుకోండి, వారిని బయటకు తీయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మణిపూర్లో మాత్రం టోటల్గా ప్రభుత్వ వ్యవస్థ అన్నది ఫెయిల్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. We went through the roads in Manipur. It was so clear that the divide that is there, it's not of the people's making, the divide. The divide has been manufactured, and we do not know how long it is going to take for this wound to heal. Deep pain. Everywhere that we went, people who were living with each other happily. There was intercommunication between the communities. The marriages have taken place between communities. They are living happily for so long. They themselves were wondering. Women were wondering, what kind of politics of hatred is this that makes us enemies of each other overnight? How is it? They cannot understand. They still want to live in peace. All the communities,
They still want to live in peace. They still want to be friends with each other. Some of them are still in touch, though in a quiet manner, because they are afraid to do it openly. How is it that Manipur has gone into the hands of these rioters and of these killers? How is it? మేము మణిపూర్ వీధుల గుండా వెళ్ళినప్పుడు ఒక బ్యారికేడ్, ఒక వక్ర రేఖ అన్నది ఇక్కడ మాకు స్పష్టంగా కనిపించింది. ఈ రేఖ అన్నది, ఈ గీత అన్నది ప్రజలతో సృష్టించబడినటువంటి గీత కాదు. ఇది అక్కడ ఉత్పత్తి చేసినటువంటి వక్ర గీత అన్న విషయం మాకు అర్థమైంది. ఆ సుందర మణిపూర్ రాష్ట్రంలో ఈ యొక్క పుండు ఏదైతే ఉందో, ఈ గాయం ఏదైతే ఉందో, ఆ గాయం నుండి తేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు పడుతుందో, ఎంత సమయం పడుతుందో అన్నది మనం ఊహించలేనిది. చాలా బాధలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. వివిధ కమ్యూనిటీల మధ్య చాలా సఖ్యత అన్నది ఉంటూ ఉండేది. ఆ కమ్యూనిటీల మధ్య పెళ్లి వివాహాలు కూడా జరుగుతూ ఉండేవి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కమ్యూనిటీస్ మధ్య ఒక రకమైనటువంటి శత్రుత్వాన్ని రాత్రికి రాత్రే పెంపొందించినటువంటి పరిస్థితి అక్కడ మణిపూర్లో కనిపించింది. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు కూడాను అక్కడ మేము వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కూడా ఆ రెండు కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వారు సఖ్యంగా ఉండడానికి ముందుకొస్తున్నారు. కానీ ఈ పాలకులు మాత్రం ఆ సఖ్యతను విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. Who is paying the price for this narrow identity politics and the politics of hatred? Who is paying the price? Nearly 5,000 villages and colonies burnt to ashes. More than 60,000 people in 350 relief camps. No human facility available in relief camps. 3 months. Just picturize yourself, each one of us sitting here. What would I do if I had to live in a relief camp, having lost my house, not knowing what is the situation of my house? I don't know. I don't know when I will ever be able to go back. Do I have a place called home any longer? The women were deeply distressed. Everything of theirs was burnt. So many of their family members, they have no idea, some of them, where they are, whether they are alive or dead. They don't know. Can any human being live like that? 3 months they have been eating only dal and rice. There are old people, there are children, there are pregnant women with no medical facilities. This kind of situation is there in Manipur. Even now people are in relief camps. They are saying, what did the women tell us? Women said, we have been robbed of our dignity. We are humiliated. We are embarrassed. Men, women, young, old, we are all sitting together, sleeping together. I have no privacy when I have to change my clothes.
It is the rainy season. There is muck all around. The toilets, makeshift toilets, are outside. Women face a lot of physical problems every month. How is she to go to the toilet? Pregnant women in the middle of the night. Can you understand what kind of a situation people are in? ఈ మారణకాండకు ఎవరు ఖరీదు కట్టాల్సినటువంటి పరిస్థితి? అక్కడ దాదాపు 500 విలేజెస్, ఊళ్ళన్నీ కూడా కాలబెట్టబడ్డాయి. దాదాపు 350 రిలీఫ్ క్యాంప్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. గత 3 నెలలుగా ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అవస్థలు చాలా వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇళ్ళు ఉన్నాయో కాల్చబడ్డాయో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా చాలా బాధ, వాళ్ళ యొక్క బాధ చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు చెప్పుకోలేని విధంగా వాళ్ళు ఆత్మన్యూన్యతతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ యొక్క అంటే మనం ఇక్కడ కమ్యూనిటీగా ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉన్నాము. అక్కడ వారందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమయ్యారు, వాళ్ళు సజీవంగా ఉన్నారా, జీవించి ఉన్నారా, చనిపోయారా అని కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. గత 3 నెలలుగా ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఒక రైస్, పప్పు, అన్నంతోనే వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రిలీఫ్ క్యాంప్స్లో అంటే కిక్కిరిసినటువంటి ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాగే పిల్లలు, అలాగే ప్రెగ్నెంట్ విమెన్ అంటే గర్భంతో ఉన్నటువంటి గర్భస్థ మహిళలు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయాన్ని మేము అర్థం చేసుకున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ రిలీఫ్ క్యాంప్స్లో వారికి అంటే విమెన్కి ప్రతి నెల కూడాను ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి కూడాను వేరే ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందులోనే వాళ్ళు నివసించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మహిళలు, స్త్రీలు, యువతీ యువకులు, అదేవిధంగా వృద్ధాపంలో ఉన్నటువంటి వారు, వీరందరూ కూడాను ఆ రైనీ సీజన్లో వర్షాకాలము, ఆ వర్షాకాలంలో చాలా నానా బాధలు పడుతూ జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మహిళల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి విషయాన్ని మేము అక్కడ వెళ్ళి కళ్ళారా చూసామన్న విషయాన్ని చెప్పడం జరిగింది. The common people who are not in relief camps, they are also affected. There are no jobs, no income, and no food. We met hundreds of people in Imphal also, in Churachandpur, in Kankopi, Bishnupur, many other places. Many told us we are eating only once a day. Why? It's because there is no money, no earnings, and no food is being supplied by the public distribution system. The ration shops are not running, not giving food grains. The central government, the Modi government, has not sent any grains to Manipur. The chief minister has not thought it fit to see to it that people at least get rice to eat and dal to eat. No. We met the governor, we met the district collectors. We told her that, Madam Governor, please see to it that at least people in the relief camps, outside the relief camps, they are human beings. Please treat them as human beings and not just political games to be played with them and their lives.
Please tell this Biren Singh government to supply some food and health facilities. This is the basic thing that they can do immediately. రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నటువంటి వారు చాలా తక్కువ. అక్కడ ఉన్నటువంటి ఇతర ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఇంకా బాధలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వారికి ఉద్యోగాలు లేవు. అక్కడ కాన్కోపి, అదేవిధంగా ఇంఫాల్, బిష్ణుపుర అన్న ప్లేసెస్లో కూడాను మేము వెళ్ళి చూసాము. అక్కడ ఎటువంటి ఆహారము లేనటువంటి పరిస్థితి వారికి ఉన్నది. అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తంగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మోదీ గవర్నమెంట్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ కానివ్వండి, అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి తినడానికి ఆహారం పంపించే పరిస్థితిలో కూడా లేనటువంటిది ఈ యొక్క బీరేన్ సింగ్ ప్రభుత్వము. మేము అక్కడ గవర్నర్ని కలవటం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని కూడా కలవటం జరిగింది. వారిని అక్కడ ఉన్నటువంటి రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నటువంటి పరిస్థితి వేరుగా ఉన్నా, ఇక్కడ మామూలు ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిండి గింజలు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్న వారిని ఒక మామూలు మానవతావాదంతో వాళ్ళని ఒక హ్యూమన్ బీయింగ్స్గా అన్న వారిని ట్రీట్ చేయండి, వాళ్ళని పరిగణించండి, వారికి ఆహార పదార్థాలు సప్లై చేయండి అని చెప్పి మేము బీరేన్ సింగ్ ప్రభుత్వాన్ని విన్నవించుకోవటం అన్నది కూడా జరిగింది. The CBI is inquiring into 11 cases of violence, sexual violence. We met 8 to 9 of those victims. It's not easy for me to tell you how painful it was to meet them. Every woman in this country, especially women, but I'm sure even the men, were distressed when they learned about what happened to those two women. That girl could not speak about her pain. We didn't expect her to when we met her. But even in her situation of trauma, even in that situation of trauma, that girl was feeling the pain of other people in the relief camp. It was the police who handed her over to the mobs. How betrayed can you feel? The person you expect to protect you has handed you over to the mobs. Her 16 or 17-year-old brother. Why am I telling you this? I am telling you so that we as Indian citizens get shocked out of our stupor. We have to realize that this country is going down the drain. And if lakhs and crores of citizens today do not come forward, we cannot save this nation. Her 17-year-old brother went and clung her to try and save her. The mobs pulled him away from her hands and beat him to death in front of her eyes. Her father went to save her. They killed her father in front of her eyes.
And when she somehow reached the relief camp, she did not tell her mother what happened to her. She did not tell what happened to her to anybody in the relief camp for so many days, because she said, my mother was already suffering the trauma of having lost her young son and her husband. If I had told her what happened to me, my mother would have died. So she kept quiet. She suffered and she kept quiet. It was when that video came, when people started talking about it, that is when this whole thing came about. Then she was brought to safety. She's been kept separately. She's not along with everybody. The older woman, what did she tell us? She said, please tell everybody in India, in all the other states, please tell them that we don't want this thing, what happened to us, to happen to any other woman in the country. Please raise our voice for us. Help us. What did the mother of the younger one tell us? She said, I have a very simple demand, madam. Please help us with that demand. Very simple demand. We want justice because no culprit has been caught, and we want to see the dead bodies. I want to see the dead body of my son and my husband, whom I have not seen for 3 months and is lying in the morgue in Imphal. I want to see their dead bodies and give them a decent burial. Can you feel her pain? Can you feel her pain? సిబిఐ 11 కేసులను వేయటం జరిగింది. 11 కేసెస్ని చేయటం జరిగింది. దాంట్లో ఆ 11 మేము దాదాపు 8 నుండి 9 విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని కలవటం జరిగింది. వారి యొక్క బాధ మాటలతో చెప్పనలవి కానీ బాధని వారు బయటకి చెప్పారు. ప్రతి మహిళ, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడాను చాలా బాధతో, అంటే ఇటువంటి భారతావనిలో మనం ఉంటున్నామా, నివసిస్తున్నామా అనే విధంగా బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఆ రేప్ విక్టిమ్ ఉన్నటువంటి అమ్మాయి ఏదైతే యువతి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చాలా అసలు తన బాధని చెప్పుకోలేనటువంటి బయటికి, అంటే శారీరకంగా మానసికంగా తను పడినటువంటి బాధని బయటకి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మిగతా వారితో పాటు తన్ని కూడాను అదే రిలీఫ్ క్యాంప్లో పెట్టడం జరిగింది. పోలీసులు చాలా దారుణంగా తన్ని రక్షించమని చెప్పి ఆ పోలీసుల దగ్గరికి వెళ్తే వారే ఆ సామూహిక అత్యాచారానికి గురి చేసినటువంటి ఆ మోక దగ్గరికి తీసుకువెళ్ళి అప్పగించడం అన్నది జరిగింది. వారి ముందే, అంటే ఆ అమ్మాయిని, ఆ యువతిని సామూహికంగా రోడ్డు మీద తీసుకువెళ్తూ ఆ అమ్మాయిని
బాధ పెడుతున్నటువంటి పరిస్థితిలో తన 17 సంవత్సరాల తమ్ముడు, ఆ అమ్మాయి తమ్ముడు, ఆ అమ్మాయిని కావలించుకొని, అంటే బట్టలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయిని కావలించుకొని ఆ అమ్మాయి మానాన్ని, ప్రాణాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తే వారు ఆ అబ్బాయిని కూడా దారుణంగా చంపివేసినటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే తన తండ్రిని కూడా, అమ్మాయి తండ్రిని కూడా దారుణంగా చంపివేసినటువంటి పరిస్థితి ఉన్నది. అమ్మాయి తన తల్లికి కూడాను ఈ విషయాల్ని చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే తను ఆల్రెడీ తన కొడుకును కోల్పోయింది, అదేవిధంగా తన భర్తను కోల్పోయింది. అటువంటి పరిస్థితిలో తన మీద జరిగినటువంటి ఈ దారుణ కాండని చెప్పడానికి కూడాను తనకి నోట్లోండి మాట రానటువంటి పరిస్థితి. తను మొత్తంగా తనకు తానుగా ఈ బాధనన్నింటినీ కూడాను పళ్ళ బిగువున భరించినటువంటి పరిస్థితి. తను ఇన్ని రోజులు కూడాను సైలెంట్గా ఉంది. దాని తర్వాత ఆ వీడియో ఏదైతే బయటికి వచ్చిందో, వీడియో బయటికి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ వాళ్ళంతా కూడాను తన దగ్గరికి వచ్చి ఈ విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు తను అప్పుడు ఈ యొక్క పరిస్థితి గురించి తెలిసి తన్ని సపరేట్గా రిలీఫ్ క్యాంప్లో కాకుండా సపరేట్గా ఉంచటం అన్నది జరిగింది. ముఖ్యంగా ఆ తల్లి, ఆ బాధితురాలి తల్లి, తను మొత్తము సభ్య సమాజము తలదించుకునేలాగా భారతదేశంలో నివసిస్తున్నటువంటి మహిళలందరూ కూడాను సిగ్గుతో తల వంచుకునే పరిస్థితిని తీసుకొచ్చింది ఈ బీజేపీ గవర్నమెంట్. ఇటువంటి పరిస్థితి మరే రాష్ట్రానికి, మరే మహిళకి కూడా రాకుండా ఉండాలి. ఆ విధంగా మీరందరూ కూడాను చర్యలు తీసుకోండి అని చెప్పి మమ్మల్ని అంటే మాకు జరిగినటువంటి ఈ అన్యాయానికి మాకు పూర్తి న్యాయం జరిగేంత వరకు కూడా మీరందరూ మా తరపున పోరాడండి. నాకు నా కొడుకుని, అదేవిధంగా నా భర్తని చంపేశారు. వాళ్ళని అంటే చివరి చూపు చూసుకునే విధంగా కూడా చేయకుండా వాళ్ళని కాల్చివేసినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఆ మూక ఎవరైతే ఉన్నారో ఆ మూకలో ఇప్పటి వరకు కూడా ఒక్కళ్ళ మీద కూడాను కేసు పెట్టనటువంటి పరిస్థితి. ఆ సామూహిక అత్యాచారం చేసినటువంటి వారి మీద, అదేవిధంగా తన భర్తని, కొడుకుని చంపినటువంటి, అందరి ముందు చంపినటువంటి వారి మీద ఇప్పటి వరకు కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని కాదు, ప్రజల్ని కోరుతున్నాను, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మీరు మా తరపున ఉండండి. మరి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీకి కానివ్వండి ఇటువంటి పరిస్థితి రాకూడదు, భారతదేశంలో ఏ స్త్రీకి కూడా రాకూడదు అని చెప్పి మాకు న్యాయం చేయండి, న్యాయం సమకూర్చండి అని కూడా చెప్పడం జరిగిందండి మదర్, తల్లి. We met many other victims. Because of shortage of time, I cannot tell you about everything. But this much we can say, that all of them who were there, there was Lingnai, a mother of a 15-year-old girl who was abducted, gang raped and thrown down from the hill. She luckily survived. We met her too. We met Jankholam. He is a blind man. His 18-year-old son was butchered and killed. They have not seen the dead body of the son. We met the mother of Olivia, a 21-year-old. We met the father of Florence, another 21-year-old. These two girls were working in the car wash. The car wash owner promised the parents that I will take them to safety, but did not. These two girls were raped and killed. No case has been lodged. No culprit caught. The parents do not know where the dead bodies of their daughters is. They are still in trauma
is because they really cannot cope with the car wash owner telling them, don't worry, and I will see that nothing happens to them. And he only betrayed their trust. Olivia was working in that car wash for nearly a year, or Florence had just joined 1 month ago. She was dreaming of opening a beauty parlor in Imphal. Those dreams would never now come true. Then we met Joshua. He is in total pain. He's in total pain because they were in a relief camp. His 7-year-old son suddenly got a sniper's bullet hit the 7-year-old son. And then the Assam rifle people did not take that child immediately to the hospital. They informed the DIG over there in Imphal. Some gypsy commandos came, and in an ambulance, Joshua thought that since he is a cookie and his wife is a Maiti, probably she would be able to go to Imphal. It was not his fault. Nobody's fault. Everybody is suffering in this. And then they went in the ambulance. And at one particular spot, the police gypsy commandos who were accompanying the ambulance, they suddenly disappeared. No police around. This ambulance was handed over to the mob who burnt the child, the mother, and a friend who was accompanying them, burnt them alive. Joshua cannot speak. He is absolutely traumatized today. We can give you a lot of incidents. One baby was born in the camp. That baby was born, the mother had to be taken to the private clinic. Yes, translation she will do. But I need to finish this. It's very traumatic for me to speak it again. And there was no money with the family. They had only 10,000 rupees when they ran away from the house. They went to a private clinic. The private clinic said minimum 15,000. So they went to the district hospital. District hospital did not have any doctors. There was only the nurse. She gave birth to a healthy baby boy, had excessive bleeding, and the 24-year-old mother died of excessive bleeding. You will hear, whole night can go on, my friends, with such kind of heart-breaking incidents happening all over Manipur. It is not one community or two communities. It is the people of Manipur today are suffering. Maybe some are in their houses, whose houses have not been attacked, but it doesn't mean that they are not suffering. Everybody is in pain over there. సమయాభావం వలన ఇంకా అనేక సంఘటనలు ఉన్నాయి, యథార్థ గాథలు ఉన్నాయి. అక్కడ మేము చూసినటువంటి, కళ్ళారా చూసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఒక 15 సంవత్సరాల బాలికని చాలా దారుణంగా రేప్ చేసి ఆ అమ్మాయిని చంపివేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఒలివియా అలాగే ఫ్లారెన్స్ అనే ఇద్దరు పిల్లలు కార్ వాష్ చేస్తున్నటువంటి ఒక కార్ఖానాలో అక్కడ పనిచేస్తున్నారు. వారిని కాపాడమని చెప్పి కార్ వాష్ ఓనర్ని చాలాసార్లు విన్నవించుకున్నారు వారి యొక్క పరిస్థితిని. కానీ నేను మీకు రక్షణగా ఉంటాను, మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి వారిని రక్షించినటువంటి పరిస్థితి. ఆ ఫ్లారెన్స్ అనే అమ్మాయి బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసుకొని
సుఖంగా జీవితాన్ని కొనసాగించాలని చెప్పి తన ఆశలన్నీ కూడాను అడియాసలైనటువంటి పరిస్థితి. అదేవిధంగా జోషువా అనే ఒక కుకీ మహిళ మైతి పురుషుణ్ణి వివాహం చేసుకుంది. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. వారి యొక్క 7 సంవత్సరాల బాబు అక్కడ ఉన్నటువంటి అస్సాం రైఫిల్స్ వారి యొక్క బుల్లెట్ గాయానికి ఆయన బాలుడు గాయపడ్డాడు. ఆ బాలుడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి రక్షిస్తే తప్పనిసరిగా బతికి బయటపడేవారు. కానీ వాళ్ళని ఎన్నిసార్లు వేడుకున్నా సరే ఆ బాలుడిని తన మానాన తాను ఉండటం వలన ఆ 7 సంవత్సరాల బాలుడు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంబులెన్స్లో ఇంకొక ఇన్సిడెంట్లో అంబులెన్స్లో ఆ యొక్క బాధిత వారిని తీసుకువెళ్ళటానికి అదేవిధంగా అంబులెన్స్లో తీసుకువెళ్తుంటే ఆ బాలుని యొక్క తల్లిని అదేవిధంగా బాలునితో పాటు వస్తున్నటువంటి కంపెనీగా వస్తున్నటువంటి తను తోడుగా వస్తున్నటువంటి వారిని కూడా, అంటే మొత్తం అంబులెన్స్నే అక్కడ దారుణంగా పెట్రోల్ పోల్సి కాల్చినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఆ రిలీఫ్ క్యాంప్లో కూడాను ఒక బేబీ బాయ్ జన్మించాడు. వారికి 10,000 రూపాయలు వారి దగ్గర ఉంటే వారు ఆ డబ్బును తీసుకొని అక్కడ రిలీఫ్ క్యాంప్కి వచ్చారు. కానీ ఆ అమ్మాయి, ఆ మహిళ ప్రైవేట్ హాస్పిటల్లో 15,000 అడిగారు. తన దగ్గర 10,000 ఉన్నాయి. అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తన్ని షిఫ్ట్ చేయగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. కానీ ఓవర్ బ్లీడింగ్ వలన ఆ 24 సంవత్సరాల మదర్ తల్లి ఏదైతే ఉందో చాలా ఓవర్ బ్లీడింగ్ వలన సరి అయినటువంటి అక్కడ డాక్టర్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో. ఆ పరిస్థితిలో తన ప్రాణాలని కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ యొక్క ప్రజల యొక్క అక్కడ నివసిస్తున్నటువంటి మణిపూర్లో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితిని మేము చూసాము. మొత్తం ప్రజానీకం కూడా అందరూ కూడాను చెప్పుకోలేని బాధల్లో ఉన్నారు. మొత్తం ప్రజానీకం ఎవ్వరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఎవ్వరు కూడా ఏ ఒక్కరిని కదిలిచ్చినా కూడాను వారి యొక్క బాధలు చెప్పుకోలేనటువంటి విధంగా ఉన్నాయి. Finished. So this is a small picture of what we have seen, felt, understood of what is happening in the state. The seriousness of it, the severity of it is so deep. But our Prime Minister Narendra Modi did not open his mouth. For 3 months he spoke only after that video came. And that also not with any responsibility. During the Independence Day speech, during the discussion on Manipur, 2-hour speech, and he mentioned only 5 minutes. Our Home Minister, what did he say? He said, Biren Singh, because all people of Manipur, every community today are saying that Biren Singh government has been dysfunctional. The chief minister must be removed. He has failed in his constitutional duty. And what did our Home Minister say? How can we remove the chief minister? He is cooperating. We want to ask Mr. Amit Shah, who is Biren Singh cooperating with? He has not cooperated with the victims.
He has not cooperated with the people of Manipur. Who has he cooperated with? What are you trying to do in this country? Yes, we can say surely that he has cooperated with the rioters, with the accused, with the gang rapists, with the murderers, trying to protect them by not arresting them. How can such a thing continue for more than 3 months in any state without the cooperation of the state government and the administration? It cannot. In 2 days, 3 days, the state government can bring the state in control. They did not do it. They deliberately did not do it for their narrow identity politics and politics of hatred. This is what our people in the country are saying. And I would just remind Dr. Gopinath, they have given me 15 minutes. I am a very person who is particular about time. I shall finish in 15 minutes. Do not worry. మేము అక్కడ కళ్ళారా చూసాము, అనుభవించాము. వారి యొక్క బాధలు ఎట్లా ఉన్నాయో మేము కూడా వారితో పాటు మేము అర్థం చేసుకున్నాము వారి యొక్క బాధల్ని. అసలు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది? గత 3 నెలలుగా అక్కడ జరుగుతున్నటువంటి దారుణ కాండ బయటికి రానటువంటి పరిస్థితి. ఈ 3 నెలల్లో మన ప్రధానమంత్రి గారు ఒక్కసారి కూడా మణిపూర్కి సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి. గత ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం రోజున మణిపూర్కి సంబంధించి ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు బీరేన్ సింగ్ ప్రభుత్వము చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది అని చెప్పి కితాబునిచ్చినటువంటి పరిస్థితి. బీరేన్ సింగ్ ప్రభుత్వం ఎవరికి కోఆపరేట్ చేస్తుంది? ఎవరిని కోఆపరేట్ చేస్తుంది? హోమ్ మినిస్టర్ గారు ప్రజల్ని కాపాడటంలో, మొత్తం వ్యవస్థని కుప్పకూల్చటంలో ప్రధాన బాధ్యులుగా ఉన్నటువంటి బీరేన్ సింగ్ గారిని నెత్తిన పెట్టుకొని మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇమ్మీడియట్గా పదవి నుండి తప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ప్రజలంతా కూడాను ఏకకంఠంతో అడిగినా మేము ఎలా తప్పించగలము అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి, అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ బీరేన్ సింగ్ ప్రభుత్వం పనిచేస్తుంది. విషాన్ని విరజిమ్ముతూ అక్కడ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మనం తప్పనిసరిగా ఒక ఉపాయం, అంటే వాటిని తప్పించడానికి తప్పనిసరిగా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము గ్యాంగ్ రేపర్స్కి మద్దతునిస్తూ, మర్డరర్స్కి మద్దతునిస్తూ, అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారికి మద్దతునిస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఐడెంటిటీ పాలిటిక్స్ని ప్లే చేస్తూ తన రాజకీయ కుతంత్రంలో భాగంగా అక్కడ ప్రజల్లో హేట్ పాలిటిక్స్ని ప్రేరేపిస్తూ పనిచేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాలకి కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి
పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఉన్నదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. And the Chief Minister on the 15th August speech, Biren Singh, what did he say in his speech? He said, whatever has happened in Manipur, everybody, victims, everybody, I am telling you, forgive and forget. Shameless statement. Shameless statement from a chief minister. You are telling the women who have been gang raped, forgive and forget? You are asking the people whose children have been murdered, forgive and forget? That means you are telling the accused, don't worry, we are with you. And why not? Biren Singh is a BJP chief minister. 15th August 2023, he tells the women, forgive and forget. Why does he say it? Is because on 15th August 2022, his master sitting in Delhi, Narendra Modi, Amit Shah, and their government in Gujarat released 11 gang rapists and mass murderers of Bilkis Bano. So everywhere they have been supporting the accused, and that is why violence also has increased tremendously in our country. బిరెన్ సింగ్ మొన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన తన ఉపన్యాసంలో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అంటే జరిగిన దాన్ని మర్చిపోండి, అలాగే జరిగిన విషయాల్ని వదిలేయండి. ఫర్గివ్ అంటే మనము ఏదైనా తప్పు చేస్తే ఆయన్ని వదిలిపెట్టేయండి, ఏదో క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి మనం అనుకుంటాం కదా, చెప్తాం కదా. అలాగే మీరు మర్చిపోండి, అలాగే వదిలేయండి అని చెప్పడం అన్నది ఒక ముఖ్యమంత్రికి, అంటే ఎంతోమంది మహిళలు గ్యాంగ్ రేప్ కావించబడ్డారు, చంపబడ్డారు, ఎంతోమంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు. అటువంటి మహిళల్ని మీరు మర్చిపోండి, వాళ్ళని క్షమాభిక్ష పెట్టండి, వదిలేయండి అని చాలా బాధ్యతారాహిత్యంగా ఒక సీఎం మాట్లాడటం అన్నది, చీఫ్ మినిస్టర్ మాట్లాడటం అన్నది, ముఖ్యమంత్రి మాట్లాడటం అన్నది చాలా షేమ్లెస్. అంటే వాడికి అంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి మొత్తం బీజేపీ ప్రభుత్వానికి మీద ఉన్నది అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చీఫ్ మినిస్టర్ గారికి సపోర్ట్గా ఉన్నటువంటి అమిత్ షా, అదేవిధంగా మన ప్రధానమంత్రి మోదీ గారు ఢిల్లీలో పిలుచుకొని అక్కడ వీరితో మంతనాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ యొక్క ప్రధానమంత్రి గారు వారి 15th ఆగస్ట్ స్పీచ్లో మాట్లాడే ముందే, మహిళల గురించి మాట్లాడే ముందే, గుజరాత్లో మారణ హోమంలో 11 మంది మర్డరర్స్ ఎవరైతే ఉన్నారో, రేపిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని జైలు నుండి విడుదల చేయించారు. బిల్కిస్ బానో కేసులో వారిని సత్ప్రవర్తకులుగా ప్రజల్లోకి అంటే విడుదల చేసినటువంటి, జైలు నుండి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి మంత్రాంగాలు అంటే కుట్రపూరిత, నేరపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. So the people of Manipur have sent out a message, help us. Please help us. Take our voice to everybody. Help us to live our life in peace.
We want to live in peace. Help us. It is for us, through the citizens' collectives all over the country, Telangana is going to face a very severe battle by the end of November. In the country, we are going to face a very severe challenge in 2024. But just as you are struggling and fighting here, I promise you that the women's movement in the country, Annie is here. Whenever we come out on the roads in Delhi, they arrest us. But with this determination, we shall fight. People are saying Manipur is at war. We will show the BJP RSS how the people of India will wage a war against their policies and their sale of India to the Ambani and Adani. Their politics of selling India, dividing India, and the politics of hatred can never go on in a secular democratic nation as India. It is my India. It is our India, not the India of the BJP. Your KCR, he has a lot of understanding with them. Tell him to stop doing all this because these are traitors and they can never defend India. It is our India, we will defend. And if KCR wants to have samjhauta with him, people of Telangana will teach him a lesson. With this appeal, I thank you for calling me Inqilab Zindabad. మణిపూర్ ప్రజలు బాధాతృప్త ఉదయాలతో మా యొక్క బాధల్ని మొత్తం ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు చెప్పండి, తెలియజేయండి, మాకు మద్దతుగా నిలవమని చెప్పండి అని అక్కడి మహిళలు చెప్పడం జరిగింది. మహిళలే కాదు, పురుషులు కూడాను. మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు, హింస, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు రాబోయే నవంబర్ నెలలో అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానిలో కూడాను గట్టిగా మన ప్రజా పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ బీజేపీ ప్రభుత్వము, ఈ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము, ఈ అంబానీ అదానీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం యొక్క నినాదము అమ్మడము, ప్రజల్ని విభజించటము. అమ్మడము, విభజించటము అన్న ఈ రెండు ఎజెండాలతో కూడాను వాళ్ళ వ్యతిరేకంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ భారతదేశం మనది, ఈ భారతదేశం పౌరులది. మన పౌరులందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా అయితే ఈ యొక్క పౌర సమూహము, ప్రత్యామ్నాయ పౌర సమూహము అందరినీ కలిసికట్టుగా తీసుకొని ముందుకు వెళ్తున్నదో ఆ విధంగా భారతదేశం మొత్తం కూడాను, భారతదేశ ప్రజలందరూ కూడాను ఏకముక్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేక ప్రభుత్వాన్ని నిర్మించడానికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పి తను స్పీచ్ని ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. Thank you very much, madam, for talking about Mota Modi and Chota Modi. Is it clear? Patra Modi. గాడ్సే వారసులు పరిపాలిస్తే ఇంతే ఉంటుంది. గాడ్సే వారసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మన డ్యూటీ మనం చేయట్లేదు.
తన్నించుకునేవాడిదే తప్పు తప్ప తన్నేవాడిది తప్పు కాదని నేను అనుకుంటా. తిరగబడి తంతాడంటే వాడు తంతాడా? వీడు ఈ గాడ్సే వారసులు ఏనాడు భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదు, త్రివర్ణ పతాకాన్ని ఒప్పుకోలేదు. భారతమాతకి జై అని సిగ్గులేని వాళ్ళు భారతదేశాన్ని నగ్నంగా ఊరేగించారు. మిత్రులారా, మన డ్యూటీ మనం చేయాలి. వచ్చే ఎన్నికలలో మేడం చెప్పినట్టు సంఘ పరివారాన్ని బొందబెట్టంది ఈ దేశం బాగుపడదు. ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక కులాలు బాగుపడవు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మన డ్యూటీ మనం 100 సంవత్సరాలు బట్టి మనం అశ్రద్ధ చేశాము. ఈ విషయాన్ని వామపక్షవాదులు, ముస్లిమ్సు, క్రిస్టియన్సు, అంబేద్కరైట్సు, హేతువాదులు, ప్రజా సంక్షేమం కోరే వాళ్ళు మొత్తం కూడా ఆలోచించాలని చెప్పేసి సిసిఏ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు వాస్తవంగా మణిపూర్ మంటల గురించి, మణిపూర్లో జరిగిన మారణ హోమాన్ని గురించి ఒక రోజంతా మనం కూర్చున్నా కూడా సరిపోదు. కానీ మనం కేవలం 3 గంటల్లో దీన్ని ముగించుకోవాలి. కాబట్టి మీ అందరికీ ఓపిక వినాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మనము 1950 నుంచి పుట్టినటువంటి పెరిగినటువంటి మనము ఒక స్వర్ణయుగంలోనే ఉన్నట్లు, రేపు రాబోయేది చీకటి యుగం. రాబోయే తరాలు అనుభవించబోయేది ఈ క్రిమినల్స్ని, ఈ గూండాస్ని కనుక అధికారంలో మరలా కూర్చోబెట్టినట్లయితే రాబోయేది చీకటి యుగం. రాజ్యాంగం ఉండదు, ప్రజా హక్కులు ఉండవు, ఏవి ఉండవు. కాబట్టి దాని విషయం గుర్తుపెట్టుకోండి. పైన కూర్చున్న విద్యార్థులంతా కూడా సంఘ పరివారాన్ని బొందబెట్టేటువంటి కార్యక్రమం తీసుకోండి. మీరు మా టైం అయిపోయింది. వాడు మమ్మల్ని చంపొచ్చు, గౌరీ లంకేష్ లాగా, పన్సారీలాగా, దబోల్కర్ లాగా వాడు బుల్లెట్ మా గుండెల్లో దించినా కూడా మన పోరాటం ఆగవద్దు. ఇప్పుడు అని రాజా గారు, షీ ఆల్సో విజిటెడ్ మణిపూర్. వారు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వారి మాటలు కూడా విని తరువాత అసలైనటువంటి మణిపూర్ బిడ్డ మీరు మాట్లాడతారు. మీరందరూ కూడా ఓపిక కూర్చోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రెస్పెక్టెడ్ వీరి ట్రాన్స్లేషను ఐవి రమణారావు గారు, సిసిఐ యాక్టివ్ మెంబరు, వారు చెప్తారు. గోపి గారు, గోపినాథ్ గారు, గోపినాథ్ గారు, అండ్ మై డియర్ కింగ్ ఫ్రమ్ మణిపూర్ and all other dignitaries on the dais, and all those who are here with a commitment to the country and the people of this country, to the constitution and its values of secularism, democracy and other values. I, on behalf of my organization, the National Federation of Indian Women, I extend our revolutionary greetings to all of you. And those girls who are sitting at the back, a small tips for you. Hereafter, any such program, you should come first and occupy the main hall and the front line seats. These seats nobody will give it to us. We will have to capture it. So please do that
for the next program, because the country needs your voice. The people, the youth of this country are so crucial. Their voice is so important to safeguard the constitution of this country, the people of this country. So come to the center stage. That is to not for you, for all of us and for the country. వేదిక మీద ఉన్న మిత్రులకు మీ అందరికీ అభివాదం చేస్తూ ఒక నిబద్ధతతో ఈ రాజ్యాంగం పట్ల, ఈ దేశం పట్ల, లౌకిక వాదం పట్ల, ప్రజాస్వామ్య పద్ధతుల పట్ల నమ్మకంతో వచ్చినటువంటి మీ అందరికీ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ తరపున నేను నా విప్లవాత్మక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ వెనక సెట్లలో కూర్చున్న వారికి నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను. మరొక ప్రోగ్రాం అంటూ జరిగితే దయచేసి మీరు ముందు సీట్లలోకి రండి, ముందుగా వచ్చి కూర్చోండి. ఈ సీట్లు ఎవరు మనకి, మనమే లాక్కోవాలి. ఎందుకంటే ఈ దేశానికి మీ గొంతు కావాలి. ముఖ్యంగా యువకులు ముందుకు రావాలి. రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకై వారు నడుం కట్టాల్సి ఉంది. എൻ്റെ പ്രിയപ്പെട്ട സഹോദരി സഹോദരന്മാരെ, നിങ്ങൾക്കെല്ലാവർക്കും എൻ്റെ അഭിവാദ്യങ്ങൾ. തെലുങ്ക് తెలుసులేదు, but I will not apologize. This is my language. I come from Kerala, I speak Malayalam. You are from this state, you speak Telugu. Mariam is from Maharashtra, she speaks Marathi. So that is our country. That is the diversity of this country. And today, the biggest danger is on the diversity of this country. That is where we are all here to think together, to find out how to move forward. మిత్రులారా, నాకు మలయాళం తెలుసు, మీ తెలుగు రాదు. అందుకని నేనేమి మిమ్మల్ని క్షమాపణలు కోరదలుచుకోలేదు. ఎందుకంటే మలయాళం నా మాతృభాష, దాని పట్ల నేను గర్విస్తాను. అట్లాగే మీరు మీ తెలుగు భాషను గురించి గర్విస్తారు. మరియం గారు మరాఠీ భాష మాట్లాడతారు. ఈ దేశంలో ఉన్న అతి గొప్పతనం ఏమిటంటే ఈ భిన్నత్వమే. ఈ భిన్నత్వాన్ని రక్షించుకోవాల్సి ఉంది. దీనికోసం మనందరం కలిసి కూర్చొని ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. So I was telling to Dr. Gopinath that you invited us. Thank you very much for that. But you are putting us in a very difficult situation. You are saying you will speak only for 45 minutes, that too along with the translation. And you are asking us to speak 2 subjects. And each subject we can talk for months together. Whether it is UCC, whether it is Manipur. గోపీనాథ్ గారు, మీరు మమ్మల్ని పిలిచారు, సంతోషం, బాగానే ఉంది. కానీ మమ్మల్ని చాలా ఇరకాటంలో పెట్టారు. ఎందుకంటే 45 నిమిషాల సమయం ఇచ్చి 2 టాపిక్ల మీద మాట్లాడమని అంటున్నారు. ఒక్కొక్క టాపిక్ మీద మేము 4 రోజుల పాటు ఆగకుండా మాట్లాడగలం. So I will try to confine in that time which is allotted to me, and I hope that I expect and I hope that I will do little bit justice, and we can meet again somewhere in some village and somewhere like that. So we will have to continue. I salute the Citizens Collective for Alternative to organize such dialogues, organize such meetings, and I am sure that you will continue with this. నేను మీరిచ్చిన సమయంలోనే ముగించేందుకు ప్రయత్నం చేస్తాను.
అంతేకాదు న్యాయం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తాను. అయితే నేను ముందుగా ఇటువంటి ఒక సంభాషణను ప్రారంభించినందుకు, ఇటువంటి ఒక సభను జరుపుతున్నందుకు నేను CCAకు నమస్కారం చెప్తూ ఉన్నాను. I will speak about focusing on UCC, but one or two things I would like to add to what Mariam said. You have heard from Mariam that the horrific situation with which the people of Manipur, particularly the Kuki section of the Manipur, is passing through. నేను ఈ ఉమ్మడి పౌర స్మృతి గురించి మాట్లాడతాను. అట్లాగే మరియమ్మ గారు చెప్పిన దానికి కొన్ని విషయాలు, ముఖ్యంగా భయానకమైనటువంటి మణిపూర్ సంఘటనల గురించి కూడా కొన్ని నేను మీకు చెబుతాను. ప్రత్యేకించి కుకీ తెగలపై జరిగినటువంటి దారుణ అత్యాచారాల గురించి కూడా నేను కొంత ప్రస్తావిస్తాను. A 3-member NFIW team visited Manipur on 28th June. The violence started on May 3rd and we visited on 28th June. And we were the first civil society or women's organization or somebody from outside as a team to visit both the community areas, Kuki area and Maitai area, and both the relief camps. And we visited, Mariam explained so many things, I am not going into details. We met the collectors, we visited the hospitals, and we met all sorts of people. We tried to meet the Chief Minister, but he did not give us an appointment. So we organized a press conference in Imphal Press Club, and based on our findings, through the interaction of the people, the victims and other people from both sides, we concluded that the Manipur was a state-sponsored violence, and I repeat again and again that it was and it is a state-sponsored violence. When I say state, it is two states. One is the central government as well as the state, Manipur state government. Yeah. These two governments sponsored and sponsoring the violence in Manipur. మేము మా సంఘం తరపున 3 సభ్యులతో కూడిన బృందం 28 జూన్న మణిపూర్కు వెళ్ళింది. మే 3న మీకు తెలుసు ఈ సంఘటన జరిగింది, కానీ మేము వెళ్ళింది 28 జూన్న. అయితే అప్పటికి బయట నుంచి, మిగతా సమాజం నుంచి, బయట రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా అక్కడికి వెళ్ళిన బృందం మాదే. అయితే మేము అక్కడ ఉన్నటువంటి అనేక మందిని, కుకీలను కలిశాము, మైతేయులను కలిశాము, రిలీఫ్ క్యాంపులలో, ఈ శిబిరాలలో తలదాచుకున్నటువంటి ప్రజలను కలుసుకున్నాము, కలెక్టర్ని కలిశాము, హాస్పిటల్స్ని విజిట్ చేశాము, అన్ని రకాల ప్రజలతోనూ కూడా మాట్లాడాము, సీఎంను కూడా కలవాలని ట్రై చేశాం, కానీ సీఎం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఇంఫాల్లో మేము ఒక పత్రికా విలేకరుల సమావేశం కండక్ట్ చేసి మేము ఏం చెప్పాము అంటే, మాకు అర్థమైంది ఏంటి అంటే, ఇది ఈ మణిపూర్లో జరిగిన హింస రాజ్యం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేరేపించిన హింసే కానీ ఇది మరొకటి కాదు అని చెప్పాము. అది ఆనాడు అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. అది గతంలోనూ ఇప్పుడు కూడా అది రాజ్యం ప్రేరేపించిన హింస మాత్రమే అని చెప్పదలుచుకున్నాను. So this violence, it was started not between two communities, Kim. It was not between the Kuki community and the Maitai community. Actually, on May 3rd, what was the program? The program was a protest demonstration and a public meeting by the Kuki students organization. What were they protesting? They were demanding whatever budgetary allocation for the hill development program, budgetary allocation from the state and from the center. Those money should be spent in that hill area for the development. But that money
is 85% of that money is spent in the valley, in the Meitei area. Because of that, the hill area do not have good educational institutions, good hospitals, and no development is there. That is why they demanded, one of their demand was to spend the money which is earmarked for the development of our area, the hill area. అంతేకాదు మిత్రులారా, మీరు అక్కడ మణిపూర్లో హింస జరుగుతుంది అంటే అది రెండు తెగల మధ్య జరుగుతున్నది అని మీరు ఎవరైనా అనుకుంటే పొరపాటు పడ్డట్లే. అది కుకీలకు మైతేయులకు మధ్య జరుగుతున్న సంఘర్షణగా బయట ప్రపంచానికి చెబుతున్నారు, కానీ అది వాస్తవం కాదు. అంతేకాదు మీరు చూడండి, కుకీ విద్యార్థుల ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఒక నిరసన ఉద్యమాన్ని చేపట్టింది. ఎందుకు చేపట్టింది? వృత్తి నైపుణ్యాలకు సంబంధించిన కేంద్రం ఖర్చు చేయవలసినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ కుకీలు ఎక్కువగా ఉండేటువంటి హిల్ ఏరియాస్లో, కొండ ప్రాంతాలలో చేయకుండా మైతేయులు ఉండేటువంటి మైదాన ప్రాంతాలలో 85% పైగా ఖర్చు చేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది ఇలా చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు దీని మీద ఒక నిరసన ర్యాలీని మొదలుపెట్టారు. ఇది ఇక్కడ మొదలైంది. They were also protesting against the forest, so-called forest survey, and marking their houses with a red paint, and from other parts, other hills, they were evicting and destroying their houses, demolishing their houses. These students were protesting against that. అంతేకాదు ఈ అడవులను సర్వే చేసే పేరుతో అక్కడ వాళ్ళు వీళ్ళ కుకీలకు సంబంధించిన ఇళ్లను నాశనం చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు ఒక ఎర్రటి పెయింట్ వేసి వాటన్నిటిని కూడా గుర్తించడం మొదలుపెట్టారు, నాశనం చేస్తున్నారు. ఈ సర్వేకు వ్యతిరేకంగా, వాళ్ళ ఇళ్లను నాశనం చేయడానికి వ్యతిరేకంగా కూడా ఈ విద్యార్థులు నిరసన ఉద్యమాన్ని చేపట్టారు. They were also protesting against the demolition of 3 churches in the month of March in Imphal, and also protesting demolition of houses near Naga River in Imphal. They were also protesting against the High Court, Manipur High Court order on ST status to the Meiteis. అంతేకాదు వాళ్ళు మార్చి నెలలోనే జరిగినటువంటి మరొక సంఘటన, చర్చిలను కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. ఇంఫాల్లో ఉన్నటువంటి 3 చర్చిలను ధ్వంసం చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు పోరాడారు. అంతేకాదు నాగా రివర్ పక్కన ఉన్నటువంటి అనేక ప్రాంతాలను కూడా వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడారు. అంతేకాకుండా హైకోర్టు ఏదైతే ఒక ఆర్డర్ ఇచ్చిందో మైతేయులకు కూడా ఎస్టీ స్టేటస్ ఇచ్చేందుకై పరిగణించేందుకు మీకేం అభ్యంతరం ఉందో చెప్పాలి అని ప్రభుత్వాన్ని అడగడం ఏదైతే ఉందో అది వారి హక్కులను కాలరాయటంగా వారు భావించారు. And while they were after finishing the rally and public meeting, these thousands of youth, more than 15,000 of students and youth, they gathered and they were going back. These people when they were going back, the Arambai Tengol and other Meitei Lipun, these are the 2 fascist organizations which is supported, aided and supported by the Manipur BJP government, Arambai Tengol and Meitei Lipun. Just like you can think of RSS and Sangha Parivar Sanghatan. వాళ్ళు ఈ విద్యార్థులు తమ నిరసనను పూర్తి చేసుకొని సుమారు 15,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళు తిరిగి వెళుతుంటే వారి మీదకి అటాక్ చేసింది, ఈ హింసను ప్రేరేపించింది ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి. అలంబై తెంగోల్ అనబడేటువంటి ఒక ఆర్గనైజేషన్, అట్లాగే మైతేయి లుపెన్ అనబడేటువంటి మరొక ఆర్గనైజేషన్. ఇవి 2 కూడా ఎటువంటివి అంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి అతివాద శక్తులు. వారిని ఎవరితో పోల్చగలము అనంటే మనం మన దగ్గర ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ముఠాలతో మనం పోల్చగలం. వీళ్ళు ప్రధానంగా హింసను ప్రేరేపించి ఆ విద్యార్థుల మీదకు వెళ్ళారు.
and some elements in disguise, they were wearing the army uniform, they also infiltrated in these youth and students when they were going back home. కొంతమంది ఇందులో ముఖ్యంగా విద్యార్థులు ఆర్మీ యూనిఫామ్ వేసుకొని కూడా వీళ్ళ మీదకి వచ్చారు. వారి ఇంటికి వెళ్తుండగా జరిగింది ఇది. They started actually the firing. This is what the people in Churachandpur district people were telling us. And within seconds, in Imphal, the cookies houses were burned down. ఎప్పుడైతే వీరు ఆర్మీ దుస్తులు కూడా ధరించి వచ్చి ఈ 15,000 మంది విద్యార్థుల సమూహం మీదకి మొదలుపెట్టారు హింసని, అప్పుడు ఆటోమేటిక్గా ఇది వాళ్ళంతా చాందార్పూర్ వైపు వెళుతున్నారు. మరుక్షణంలోనే పెద్ద ఎత్తున కాల్పులు మొదలైనవి. ఈ కాల్పులు ఎక్కడ దాకా వెళ్ళి అంటే ఇంపాల్ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కుకీల మీద కూడా మరుక్షణంలో ఈ జ్వాలలు అంటుకొని హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. May 3rd, 4th and 5th and 6th, these 4 days, firing and killing and looting, everything happened. And also we must see, the weapons were looted from the strong rooms of the police and from the shops, weapon shops. And then everywhere, even when we were there, we were also witness, the police were just standing as onlookers. మే 3, 4, 5, 6 ఈ 4 రోజులలో మణిపూర్ రాష్ట్రం ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వం వదిలేసింది. అంతేకాదు కాల్పులు, హత్యలు, దహనాలు, దోపిడీ వీటన్నిటికీ అడ్డగోలుగా చేసేందుకు వీలు కల్పించిన పరిస్థితి ఉంది అక్కడ. ఆఖరికి పోలీసు స్టేషన్లలో నుంచి ఆయుధాలు కూడా యథేచ్ఛగా తీసుకుని వెళ్ళిపోయి కుక్కీల మీద కాల్పులు జరిపారు. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహించారు, మౌనంగా ఉన్నారు. So this is what we were witnessing in Gujarat also. During Gujarat riot, Vajpayee had to remind the then Chief Minister Narendra Modi that the Rashtra Dharma, Raj Dharma, because there also they did not ask the police to intervene and control the violence. Here also same thing has happened. మనకి మరొక ఉదాహరణ ఇటువంటిదే చరిత్రలో కనపడుతుంది. అది గుజరాత్లో మీకు గుర్తుండే ఉంటుంది. నరేంద్ర మోడీ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. వాజ్పేయి ఆ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాజధర్మం మర్చిపోయావు నువ్వు అని హెచ్చరించిన పరిస్థితి మనకు తెలుసు. అక్కడ కూడా ఇంతే కొన్ని రోజుల పాటు వారు పూర్తిగా వదిలేశారు, హింసను ప్రేరేపించారు. అలాగే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది. And this Amit Shah on and off tells the left students, whether it is AISF and SFI and other organizations, that you are the Tukde gang. Who are the real Tukde gang in this country? Who are they? They are the two, number 1 and number 2, Narendra Modi and Amit Shah. They only divided the state of Jammu Kashmir. Now what are they going to do? What is their agenda? By not using the force, whether it is police or whether different central agencies, security forces, what are their agenda? Their agenda, they have many agenda. Number 1 agenda is to tukde karna Manipur ko. 1 Kuki area, 1 Maitai area, 1 that Naga area. So 3 different states. Earlier when we visited after almost 2 months, there was a chance for the government and for others for a conciliation between these 2 communities. But now, after all these killings and after 3 months, their dear ones or near ones, their dead bodies are lying and decaying in the mortuaries in hospitals. They are unable to go and identify and claim the body and give the last rites to those
dear ones and near ones. Now this it is very difficult. So మీరే టుక్ డే గ్యాంగ్. అంతేకాదు మీరు జమ్మూ కాశ్మీర్ని చీల్చివేశారు. అలా అంతటితో ఆగలేదు. ఇవాళ మణిపూర్ని మైతేయి, కుకి, నాగా ప్రాంతాలుగా చీల్చడానికి మీరు అలా అంతటితో ఆగలేదు. ఇవాళ మణిపూర్ని మైతేయి, కుకి, నాగా ప్రాంతాలుగా చీల్చడానికి మీరు టుక్డే ప్రాంతాలుగా మార్చడానికి తయారయ్యారు. నిజానికి 3 నెలల కాలంలో ప్రభుత్వం ఎంతో కొంత మార్చడానికి తయారయ్యారు. నిజానికి 3 నెలల కాలంలో ప్రభుత్వం ఎంతో కొంత రాజీకి, ఎంతో కొంత సర్దుబాటుకు ప్రయత్నం చేసే అవకాశం ఉండింది. కానీ ఏమీ చేయాల. 3 నెలల పాటు శవాలు అట్లాగే పడి ఉన్నాయి. మార్గులలో అవి నానాటికి దుర్గంధం వ్యాపించే పరిస్థితుల్లో ఉన్నాయి. కనీసం చివరిసారిగా వాటికి సరి అయినటువంటి పద్ధతిలో అంత్యక్రియలు కూడా చేసుకునే స్థితిలో అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు. ఇది ఎవరు చేసిన పని ఇది? they have already started dividing the state of Manipur. I must tell you. Amit Shah visited, after so many days he visited Manipur. Then what he did? He told the chief minister that you take care of the valley, that is Meitei area. Center will take care of the Kuki area, that is hill area. Already divided. Because of this division, Meitei people are getting more angry with the Kuki people because their Assam rifles are being employed in Kuki area. Assam rifles have given instruction that whatever you may see in the valley or to the people of Meitei, you don't intervene. You protect only Kukis. మణిపూర్ రాష్ట్రాన్ని విభజించడం ఇప్పటికే మొదలైంది మిత్రులారా. నేను అక్కడికి వెళ్ళి చూశాను కాబట్టి నాకు తెలుస్తోంది. అమిత్ షా గారు రాష్ట్ర హోంశాఖ మంత్రి, దేశ హోంశాఖ మంత్రి ఎన్ని రోజుల తర్వాత మణిపూర్ వెళ్ళారో మీకు తెలుసు. ఆయన వెళ్ళి ఏం చెప్పాడు? తన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్కి, నువ్వు లోయ ప్రాంతం చూసుకో, మైదాన ప్రాంతం నువ్వు చూసుకో, నీకు కుకీలు ఉన్న ప్రాంతంతో నీకు సంబంధం లేదు. అంతేకాదు కుకీల ప్రాంతాన్ని ఏం చేశాడు? అస్సాం రైఫిల్స్ వాళ్ళకి అప్పచెప్పి కుకీల ప్రాంతాన్ని మీరు చూసుకోండి అని ఆల్రెడీ విడగొట్టాడు. ఈ విడగొట్టిన వ్యవహారంలో అస్సాం రైఫిల్స్ వాళ్ళు మైతేల జోలికి వెళ్ళడానికి వీల్లేదు, అట్లాగే వీళ్ళేమో కుకీల జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇట్లా విడగొట్టేశాడు. దాంతో ఇటు మైతేయులు కోపంగానే ఉన్నారు, అటు కుకీలు అయితే ఇంకా పెద్ద ఎత్తున నరకం అనుభవిస్తున్నారు. See, also this suspension of operation and this withdrawal of ASPA, these are all things, these are all happening behind the curtain. That is what we must understand. I am not going into details of all these things. So it is a very clear cut violence created by the state government with the full support of the central government. నేను వివరాల్లోకి వెళ్ళడం లేదు, కానీ SOP అనే పేరుతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఇరు వర్గాలు కొంతకాలం మౌనంగా ఉండటం, ఎటువంటి చర్యలకి పాల్పడకుండా ఉండటం, అది కానీ అట్లాగే ప్రత్యేక సాయుధ దళాల రక్షణ చట్టం కానీ ఇవన్నీ అక్కడ ఎందుకోసం ఉన్నాయి, ఏం చేశాయి అవన్నీ ఇప్పుడు మనకి తెలుసు. వాటి లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. అవన్నీ కూడా సరిగ్గా ప్రయోగించబడలేదు. So at this point of time, let us all say in one voice that we, the people of India, will stand with the people of course, India. Manipur is very much part of our country, and wherever the people are in trouble, we will stand with them. Now at present it is in Manipur, and we are with the people of Manipur. We will do whatever we can do to safeguard their constitutional rights. మనం ఇప్పుడు ఒక్క గొంతుతో నినదించాల్సిన సమయం వచ్చింది. అదేమిటంటే మణిపూర్ ఈ దేశంలో భాగమే అయినప్పటికీ భారతదేశ ప్రజలంతా కూడా మణిపూర్ ప్రజలతో ఉన్నాము అని ఒక్క గొంతుకతో మనం చెప్పాల్సిన సమయం వచ్చింది. మనం ఉంటాం, మణిపూర్ ప్రజలతోనే ఉంటాం, పోరాడతాం. వారికి రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కుల
సాధన కోసం ఖచ్చితంగా మనందరం కూడా వారితో పాటు కలిపి పోరాడతాం. Now let's, I will speak little bit of, you please Yes. tell me the time, Yeah. of UCC. UCC. So when we discuss UCC, what is the situation in our country? What background we are talking about this UCC? What is the background? ఉమ్మడి పౌర స్మృతి గురించి ఇప్పుడు నేను కాసేపు మాట్లాడతాను. నిజంగా ఈ దేశం పరిస్థితి ఏమిటి, ఈ దేశంకు ఉన్నటువంటి చరిత్ర ఏమిటి, ఈ దేశం ఏ రకంగా ఇప్పటిదాకా పురోగమించింది, ఇవి అర్థం చేసుకోవాలి కదా. 2002 Godhra happened. Yes or no? Yes. There was definitely some planning and some designing. You agree with me or not? 2002లో గోద్రా జరిగింది, మీకు తెలుసు, అవునా కాదా? అంతేకాదు ఈ గోద్రా వెనుక ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ఉంది, ఒక డిజైన్ ఉంది. అంటే అనుకునే చేశారు, దీన్ని ముందుగా అనుకునే చేశారు, పథకం ప్రకారమే జరిగింది. When we have crossed 76 years of our independence, we travel from 2002 to 2023. Now do we need any planning, any designing to have a Godhra like incidents? 76 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి అనుకుంటున్నాం మనం. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను, 2002 నుంచి 2023 వచ్చే నాటికి మన దగ్గర ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి, మన దగ్గర ఉన్న పథకాలు ఏమిటి, మనం ఏం చేయదలుచుకున్నాం మనం దీన్ని? I don't think there is any need to plan and design an attack on the people of this country, particularly the minorities and the Dalits and the Adivasis. నేను అనుకుంటున్నాను దీనికేమి ప్రత్యేకంగా పథకాలు అక్కర్లేదు. ఈ దేశంలో ఉన్న మైనారిటీలను రక్షించుకోవడానికి కానివ్వండి, దళితులను ఆదివాసీలను కాపాడుకోవడానికి కానీ ఈ పథకాల రచనతో పని లేదు. On a daily basis it is happening in our country. These violences against these sections are taking place with impunity, with political patronage of the BJP and Sangha Parivar organizations. ఇప్పుడు ఈ మైనారిటీల మీద, దళితుల మీద, ఆదివాసీల మీద ఒక రోజువారీగా దాడులు జరుగుతూనే ఉన్నాయి, హింస జరుగుతూనే ఉంది. అయినా వారందరికీ ఎటువంటి భయమూ లేదు. చట్టం అంటే చట్టం నుంచి చాలా స్కాట్ ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. Otherwise, how do you explain a railway protection force, one fellow, he was on duty and he suddenly picked up his pistol and killing 3 Muslims, passengers, and he also kills his superior. 4 persons were killed down by or shot down by a railway protection officer. He is on duty. How do you explain this? మీకు తెలుసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందినటువంటి ఒక ఆఫీసరు ఈ మధ్యనే ఒక ట్రైన్లో జేబులో నుంచి పిస్టల్ తీసి 3 ముస్లిం మనుషులను చంపివేశాడు. తన పై అధికారిని కూడా చంపివేశాడు. ఇది 4,000 మందిని కాపాడటానికి డ్యూటీలో ఉన్న మనిషి ఆ పని వదిలేసి ఇలా ఎందుకు చేశాడు? దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎవరు మనకి సమాధానం చెబుతారు ఇటువంటి సంఘటనలకు? Why he killed his superior? Because he was a tribal from Rajasthan. So for him, that is what he is being taught by this government, the central government and Sangha Parivar Sangatans, that this country belongs to only Hindutvadis, no minorities, particularly the Muslim and Hindu, Christian minorities and the Dalits and the tribals. This is the message given to these anti-people or elements to this country. అంతేకాదు, తాను ఏ అధికారిని అయితే చంపాడో ఆ అధికారి
రాజస్థాన్కు చెందినటువంటి గిరిజన తెగకు చెందినవాడు. ఈ కేంద్ర ప్రభుత్వ ఫోర్సెస్ కానీ ఇవన్నీ కూడా మెజారిటీ హిందువుల కోసం మాత్రమే ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది అనేది కూడా ఆయన మాట్లాడాడు. అంతేకాదు ఈ కంట్రీ మనకి ఏమర్థమవుతోందంటే ఈ దేశంలో ఉన్న మైనారిటీలకి, ఈ దేశంలో ఉన్న గిరిజనులకు ఇది తమకు చెందనిదిగా అనిపించే పరిస్థితికి వీళ్ళు తీసుకువచ్చారు. One more thing, Comrade Mariam here mentioned about the remission, the Bilkis Banu's life experience. Everybody knows, I need not explain all those things. But those gang rapists and murderers, on a day for the people of this country, it's a very holy day, our Independence Day. That day, these rapists and murderers are setting free from jail. And what is the explanation given? They are very sanskari Brahmins. They are cultured Brahmins. They are not supposed to be behind bars in jail. They should be set free. అంతేకాదు మరియమ్మ తన ఉపన్యాసంలో ప్రస్తావించారు, బిల్కిస్ బానోను అత్యాచారం చేసిన దుండగుల యొక్క శిక్షాకాలం తగ్గింపు గురించి మాట్లాడారు. ఈ గవర్నమెంట్ అత్యాచారం చేసిన వాళ్ళని, గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని అది కూడా ఏ రోజున విడుదల చేశారు అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఒక సెలవు దినాన వారిని స్వేచ్ఛగా వదిలిపెట్టింది. పైగా ఏం మాట్లాడారు అని అంటే వాళ్ళందరూ ఈ గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు సంస్కారీ బ్రాహ్మణులు, వారికి సంస్కారం ఉంది, వారిని ఎలా జైల్లో ఉంచగలము? గౌరవనీయమైన బ్రాహ్మణులు, వారిని మనం ఎట్లా జైల్లో ఉంచుతాము అని వారికి స్వేచ్ఛ కల్పించారు. దీన్ని ఎవరు మాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దీని గురించి ఎవరు మాకు వివరిస్తారు అని చెప్పేసి అంటున్నారు. Now we are discussing about UCC, when all four pillars of our democracy. What are those pillars? It is legislature, executive, judiciary and the press. And all these four pillars are weakened by the termites of fascist forces. Parliament is used and misused by the fascist forces in the name of making legislations. What are the legislations they are bringing? Sending or making the women in a very, very pathetic situation by passing the triple talaq law. Supreme Court has already said it is a crime. In spite of that, the government is passing the triple talaq legislation. We are not, as women's movement, we are not supporting triple talaq at one go. We are saying that it is a problem for the women. It is an injustice to women. But more injustice is done to those women by this government, Modi government, simply by giving a petition by the women, Muslim women. What they expect? Police will intervene and solve my issue. That is what they want. But as soon as they receive a petition, a complaint, immediately sending the husband into behind bars. Any family, will they accommodate the lady who has sent her son or their son to jail to remain in that family? She is unacceptable to her own family in her parental place. Where will she go? How will she feed the children, if at all she has children? మనకి ఈ భారత రాజ్యాంగానికి 4 స్తంభాలు ఉన్నాయి అనుకుంటున్నాం మనం. అది మనకు తెలుసు. కార్యనిర్వాహక వ్యవస్థ, చట్టసభలు, న్యాయ వ్యవస్థ, అట్లాగే పత్రికా రంగం. ఈ 4 స్తంభాల మీద ఈ దేశ రాజ్యాంగం నిలబడి నడుస్తోంది అనుకుంటున్నాం. కానీ ఇవాళ హిందుత్వ శక్తులు అనబడే చెద పురుగులు ఈ 4 స్తంభాలని తొలిచేస్తున్నాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇవాళ వీళ్ళు కొన్ని చట్టాలు చేస్తా ఉన్నారు. ఇవాళ ట్రిపుల్ తలాక్ అనే పేరు మీద చట్టం చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు చెప్పింది
ట్రిపుల్ తలాక్ మీద. దాని మీద మళ్ళీ చట్టం చేసి ట్రిపుల్ తలాక్కి పాల్పడిన వాడిని నేరస్తుడిగా మారుస్తున్నారు. ట్రిపుల్ తలాక్ వద్దు, అది అలాగే ఉండాలి అని మేము మాట్లాడటం లేదు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎప్పుడైతే దాన్ని నేరమయం చేశామో, ఇవాళ ఒక స్త్రీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు అని కేసు పెడితే జరిగేదేమిటి అంటే, ముందుగా ఆ భర్తను అరెస్టు చేసి జైల్లో వేస్తారు. కానీ ఆ అమ్మాయికి జరిగేదేంటి? ఆ అమ్మాయి తన అత్తగారింట్లో ఉండగలదా? ఆ అమ్మాయికి రక్షణ ఏంటి? ఆ అమ్మాయి తన జీవితాన్ని ఎలా కొనసాగించాలి? వీళ్ళు ఏ రకమైనటువంటి కన్సెషన్స్ ఆమెకు ఇప్పించగలుగుతున్నారు? ఇవేమీ ఆలోచించకుండా దాన్ని కేవలం నేరమయం చేయటం సరి అయింది కాదు అని మేము మాట్లాడుతూ ఉన్నాం. The scholarships to the Muslim community students, the minority students, that is stopped. Muslim महिला के लिए रो रही है कौन? The real Narendra Modi. But stopping the scholarships and indirectly telling those girls, don't get educated, this country is for us, for the Hindutvadis, what is your business here by learning or getting educated? మనం ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు నరేంద్ర మోడీ ఏదో పెద్ద ఆపద్బాంధవుడిగా, రక్షకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి మాట్లాడుకుంటే ముస్లిం మహిళలు చదువుకునేందుకు ఉంచిన ఉపకార వేతనాలని ఈయన ఆపివేశాడు. ఈయన ఏమనుకుంటున్నాడు? ముస్లిం మహిళలు చదువుకోవాల్సిన పని లేదని భావిస్తున్నాడా? అంటే కేవలం హిందుత్వ ఫోర్సెస్ మాత్రమే ఈ దేశంలో చదువుకోవాలా? ముస్లిం మహిళలు చదువు కొనసాగించేందుకు వీల్లేదా? Now come to this UCC, and this is the background we must understand. Hijab we have seen. So in all this background and hatred, killing and demolition, everything we visualize all those things. And in this background, suddenly the Law Commission of India, which is the primary platform for debating and discussing and dialoguing of lawmaking, which has 200 years of history. Suddenly one day, this great organization has sent out a notice. The public at large and leaders of the recognized religious organizations respond to the call, that is whether you support the Uniform Civil Code or not, yes or no. ఉమ్మడి పౌరస్మృతి విషయానికి సంబంధించి ఇప్పుడు చెప్తాను. ఇప్పటిదాకా చెప్పింది హిజాబ్ కానివ్వండి, ఈ హత్యలు కానివ్వండి, ఈ పడగొట్టాలు కానివ్వండి, ఇదంతా యూసీసీకి రావడానికి ముందు ఉన్న నేపథ్యం ఇదంతా. మీకు తెలుసు, లా కమిషన్ ఈ దేశంలో ఉంది. దానికి 200 ఏళ్ల చరిత్ర కూడా ఉంది. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు ఒక నోటీస్ ఇచ్చారు. ఇచ్చి ప్రజలు కానీ, గుర్తింపు పొందిన మత సంఘాలు కానివ్వండి, మీరు మీ సూచనలు చేయండి ఈ యూసీసీ మీద, ఉమ్మడి పౌరస్మృతి మీద అని అకస్మాత్తుగా చెప్పారు. They did not give us any draft. For a lawmaking, a draft is given first, then opinions are invited. Here, there is no draft. What is they meant by or they mean by Uniform Civil Code? How will they ensure gender equality? Because they are saying gender equality in different religious people, and not only that, people outside religion also people are there. There is no draft they have provided to our country about UCC. ఉమ్మడి పౌరస్మృతి గురించి ఏమైనా ఒక చిత్తు ప్రతిని తయారు చేసి చర్చకు పెట్టారా అంటే అటువంటిది ఏమీ లేదు. వారి దగ్గర ఎటువంటి చిత్తు ప్రతి లేదు. పైగా వారు ఏం చెప్తున్నారు అంటే, లింగ సమానత్వం కోసం, అన్ని మతాలలో లింగ సమానత్వం కోసం మేము ఉద్దేశించామని మాట్లాడుతున్నారు. మతాలకు బయట ఉన్న వారి సంగతి ఏంటి? వాటి గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఇది ఎట్లా జరుగుతుంది? ఇది ఎటువంటి లింగ సమానత్వాన్ని రూపుమాపుతుందో నాకు అర్థం కావటం లేదు అంటున్నారు. And recognized religious leaders, organizations leaders,
Who are all those leaders? How many religion have women as their leaders? Not a single religion. And so what does it mean? In the name of justice to women, gender equality, they are actually promoting patriarchy. They are recognizing patriarchy. అంతేకాదు గుర్తింపు పొందిన మత సంస్థలను వారి నాయకులను ప్రతిపాదనలు అడుగుతున్నారు. కానీ ఎవరండి వీరు? ఏ గుర్తింపు పొందిన మత సంస్థలలోనైనా స్త్రీలు కనపడుతున్నారా మీకు? ఎక్కడ ఒక్క స్త్రీ కూడా ఇవాళ ఏ గుర్తింపు పొందిన మత సంస్థలో కూడా లేదు. న్యాయం పేరుతో, లింగ సమానత్వం పేరుతో వీరు చెప్తున్నది ఏమిటి అంటే పితృస్వామ్య భావజాలాన్ని మరింత బలంగా మా మీద రుద్దటమే. All the religious personal laws, whether it is Hindu religious personal law, whether it is Muslim religious personal law, whether it is Christian religious personal law, take that for that matter any religious personal law, all religious personal laws are discriminating against women. They are all discriminatory. అంతేకాదు మీరు ఏ మతపరమైనటువంటి కుటుంబ చట్టాలను తీసుకున్నా పర్వాలేదు, అది హిందూ రిలీజియన్ మత చట్టాలు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇవన్నీ కూడా విచక్షణ, స్త్రీ పురుషుల మధ్య విచక్షణ పెంచేవిగానే ఉన్నాయి, స్త్రీలను అణగదొక్కేవిగానే ఉన్నాయి. And when they speak about gender justice, equality, and particularly they mention the Muslim women. But what is the reality? The National Family Health Survey 5, according to it is a government survey, and that survey says in Christianity 2.7% polygamy is there. In Muslim 1.9% polygamy is there. In Hindu 1.3% polygamy is there. అంతేకాదు నేషనల్ NFHS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ దేశంలో బహుభార్యాత్వం ఆయా మతాలలో ఎంత ఉంది అని చూసుకుంటే క్రిస్టియన్ మతస్థులలో 2.75% ఉంది, ముస్లిమ్స్లో 1.9% ఉంది, హిందువులలో 1.3% ఉంది. వారు కేవలం ముస్లిం మహిళల మీదనే దీన్ని ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. So that means this problem is with all religion. It is not only a special problem of Muslims. This is one. And about every lot of discussion is taking place. We are also discussing. We don't have time to talk about actually what does gender equality mean. Do we talk about women's property right? How many organizations speak, including the parties the left parties also I am joining in that. We also talk lot of things. But the core question is women's property right, her constitutional rights, her right to choose. Whether the marriage is now different. The gender, now earlier it was only 2 genders, now lot of gender, transgender is there, LGBTQ is there, gender, so many genders are there. Now the living together is legally almost an accepted one by the court. So marriage, outside marriage, what justice you will provide? This government do not have any answer. అన్ని మతాలలో బహుభార్యత్వం ఉన్నప్పుడు కేవలం ముస్లిం రిలీజియన్ని మాత్రమే మనం ఎలా టార్గెట్ చేయగలము అని అడుగుతూ, ఈ ఒకటేనా స్త్రీల హక్కులకు సంబంధించి, స్త్రీల ఆస్తి హక్కులకు సంబంధించి ఇప్పటికీ కూడా మతాలు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కావచ్చు, ఈ విషయంలో నేను రెడ్ పార్టీస్, ఎర్ర పార్టీలను కూడా నేను కలుపుతూనే ఉన్నాను. స్త్రీలకు సంబంధించిన హక్కులు, ఆమె ఎంపిక చేసుకునే హక్కు, ఆమెకుండేటువంటి ప్రాపర్టీ రైట్స్, ఆస్తి హక్కులు, వీటన్నిటికీ సంబంధించి ఎక్కడ ఉన్నాయి ఆ గ్యారంటీలు? అంతేకాదు కేవలం 2 జెండర్లే, 2 లింగాలే ఉన్నాయా? స్త్రీ పురుష లింగాలే కాదు, దీనికి బయట LGBTQ+ అని ఉంది, మనకు తెలుసు. వేరే ఏ లింగానికి చెందకుండా ఉండే మనుషులు ఉన్నారు. వారి హక్కుల మాట ఏమిటని కూడా నేను వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాను. So I am concluding
A lot of things are there, but some other time we will talk. And you will also talk to different people, and you will also have dialogues. So what is the real aim, agenda of the government behind without a draft talking about UCC? It is nothing but creating a panicky situation among the minorities and creating a situation where somehow to get 10 votes and 2 seats and continue in power. That is the agenda of this fascist government, Modi government. దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి అంటే ప్రభుత్వానికి నిజంగా డ్రాఫ్ట్ లేకుండా ఉమ్మడి పరస్పతి గురించి మాట్లాడుతోంది అంటే ఇది ముస్లిం మహిళలలో, ముస్లిం రిలిజియన్లో భయాందోళనలు కలిగించడం దాని ఉద్దేశం. అంతేకాదు దీని మూలంగా ఓ 10 ఓట్లు 2 సీట్లు తెచ్చుకొని అధికారంలో కొనసాగడానికి చేస్తున్నటువంటి కుట్రే కానీ ఇంకోటి ఏమీ కాదు ఇది. So the day the Jai Sri Ram slogan is raised in our parliament, that was the day of a biggest blow to our secularism. We together, our women's movement and you all, and with political parties, seculars and democratic parties and left parties, we all can stand together to regain and save that secular value. The democratic values and the right to life with dignity, that is what the constitution gives us, provides us, the citizens of this country. So let us unite and let us tell this fascist Modi government that hereafter your agenda won't be uska liye koi zameen. There will not be any place for your divide and rule policy. There will not be any place for your fascist agenda. And we are telling the RSS, your agenda to make this country as a Hindutva Rajya, that will not at any cost, that will not be accomplished by the people of this country, and we all will have to stand together. We will stand together and save this country as a democratic and secular country, not as a Hindutva Rashtra. This is our country. అంతేకాదు పార్లమెంటులో జై శ్రీరామ్ అని ఎప్పుడైతే నినాదం వినిపించారో నిజానికి మన లౌకికవాదానికి అదే అతి పెద్ద మచ్చ. నిజానికి లౌకికవాదం ఉన్నటువంటి ఏ దేశంలోనైనా ఇట్లా ఒక మతపరమైన నినాదాలు చేస్తారా? అందుకే ఇప్పుడు మేము చెబుతున్నాము, మోడీకి నీ ఎజెండాకు ఈ దేశంలో స్థానం లేదు. నువ్వు విభజించి పాలించాలనుకుంటున్నావు. ఈ ఫ్యాసిస్టు హిందూ శక్తులకు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, మీరు విభజించి పాలించాలనుకుంటున్నారు, కానీ మీ ఆటలు సాగనివ్వం. అంతేకాదు ఆర్ఎస్ఎస్ అనుకుంటోంది ఇది హిందుత్వ శక్తి దేశంగా మార్చాలని అనుకుంటోంది. కానీ మనం నిలబడదాం, పోరాడదాం, కాపాడుకుందాం ఈ దేశాన్ని లౌకిక దేశంగా, ప్రజాస్వామ్య దేశంగా దీన్ని నిలబెట్టుకుందాం, కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నాను. వర్ధిల్లాలి అమర్ పోరాటం, వర్ధిల్లాలి మన పోరాటం, వర్ధిల్లాలి సిటిజన్స్ కలెక్టివ్ ఫర్ ఆల్టర్నేటివ్, వర్ధిల్లాలి అవర్ యూనిటీ. ఇంగిలాబ్ జిందాబాద్. ఈ చివరి వాక్యాలకు ట్రాన్స్లేషన్ కావాలా? థ్యాంక్ యూ మేడం. పిల్లలంతా వెళ్ళిపోయారు, ఈ ముసలోళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు మనకి మణిపూర్ నుంచి వచ్చినటువంటి కిమ్ కోవా గారు మాట్లాడతారు. దానికన్నా ముందు ఈ చెడ్డీ గ్యాంగ్ ఏదైతే ఉందో, చెడ్డీ గ్యాంగ్ అంటే తెలుసు కదా, వీడియోలో కూడా చూశారు కదా, ఈ చెడ్డీ గ్యాంగ్ టుక్డే గ్యాంగే, ఇందులో డౌట్ ఏమి లేదు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ మిస్ కిమ్ కోవా టు స్పీక్ అబౌట్ మణిపూర్ ఇష్యూ. ఐ రిక్వెస్ట్ సురేష్ గారు ఎక్కడున్నారు? ప్లీజ్ కమ్ టు ద డైస్.
సురేష్ గారు ట్రాన్స్లేట్ చేస్తారు. Hello. Oh, yeah. You come and stand here. You stand here. This one. No, I don't want to take the microphone. Good evening, beautiful people. I'm very happy to see you, everyone here, and especially the organizer, Dr. Gopinath, and Madam Annie and Mariam. I meet a wonderful people and powerful people. I have no idea that I will be here standing in front of you. And today is my first time. I'm not a public speaker. I'm not a politician. I am just a human being, a woman, a mother, a sister, coming in front of you today to share my grief, my joy, my pain, everything in front of you. And let me introduce myself. My name is Karfina Kimkova Kongsai, and you might be wondering where are about the cookie joes and all. Today I'm standing in front of you as a woman, as a sister, as a mother of the cookie joe woman. This is my traditional, and thank you for coming everyone to listen my voice. Thank you so much. At the same time, a little bit upset and confused. All the young girls, like everyone left now, the students, but it's too late now. I'll take only 5 minutes. Can Yeah, wait. And then I write a book, or recently during the COVID, I released my book. The book was My Letter to My Daughters. So as a mom, as a daughter, I want to share some few words, but they already left, and I'm very happy. At least bear me 5 minutes. Thank you. Yeah, continue. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను కిమ్ కోవా నా పేరు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్తే. ఇక్కడ నన్ను గోపీనాథ్ గారు ఇన్వైట్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడము. ఇక్కడ చాలామంది స్పీకర్స్ ఉన్నారు, బాగా మాట్లాడారు. అయితే నేను మాత్రం అంత పెద్ద వక్తను కాదు, నేను ఒక పబ్లిక్ స్పీకర్ని కూడా కాదు, నేను పొలిటీషియన్ని కాదు, నేను కేవలం సాధారణ మహిళను. అయితే నేను ఒక పుస్తకం రాశాను, మై లెటర్స్ టు మై డాటర్ అనేటువంటి ఒక పుస్తకం కూడా రాశాను. మా ఊర్లో అంటే మా మణిపూర్లో చాలామంది చనిపోయారు. వాళ్ళ తరపున, వాళ్ళ బాధ తరపున, వాళ్ళల్లో ఉన్న ఆవేదనను, వాళ్ళల్లో పడుతున్నటువంటి బాధలను అన్నిటిని కూడా ఇక్కడ మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే నేను ఎక్కువసేపు మాట్లాడను, కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే మీతో మాట్లాడగలను. I think we have the purpose, everyone, each of have a unique purpose. And then because I'm standing here in front of you, because I have the reason and purpose being alive here, representing my people, Kukijo people, and you heard a lot about them. And I'm very happy because of the Telangana, because of the organizations, because of everything, we are still surviving, and my people are very happy about you. Heartfelt. ఇక్కడ మనమందరం కూడుకోవడానికి, ఇక్కడ చేరడానికి ఒక పర్పస్ ఉంది. ఆ లక్ష్యంతో మనం ఇక్కడికి వచ్చాము. అయితే మేము చాలా సంతోషిస్తున్నాము. తెలంగాణ ప్రజలు మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మా సమస్య పట్ల మీరందరూ కూడా చూపిస్తున్నటువంటి అభిమానాన్ని బట్టి మేమందరము, మా మణిపూర్ వాళ్ళందరూ, కుకీజో ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నాం. India is the country of democracy, and so sadly to say that we lost the quality of a democracy, secularism, fundamental rights, human rights. Everything is upside down now. What we have been told, the truth, has turned into the lies. All the lies turns into the truth. And we have no idea what our generations, coming for the generations, is going to be happened. And it's a high time, each of us,
to step forward, to be one voice, to be unity, and to fight for what is happening in our situations. That's what I am begging and standing in front of you. మిత్రులారా, మనది ప్రజాస్వామ్య దేశం. అయితే ఈ ప్రజాస్వామ్యం అనేది ఈ దేశంలో నిలబడటం లేదు. ఈ దేశంలో మనకు ప్రాథమిక హక్కులు మనము కోల్పోతున్నటువంటి ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దేశంలో మొత్తం అబద్ధాలు వెదజల్లబడతా ఉన్నాయి. ఈ అబద్ధాలను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. రాబోయే తరాల్లో భవిష్యత్తు తరాలకు మనం ఏం మిగిలించబోతున్నాము, భవిష్యత్తు తరాలు ఏం అవ్వబోతున్నాయనేటువంటి బాధ, ఆవేదన నాలో ఉంది. అయితే మనం అందరం కూడా ఇప్పుడు ఒకే గొంతుగా యూనిట్గా కలిసి రావాల్సినటువంటి సందర్భం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. I have nothing much to say. You know more than me, and everything has been all shared by Madam Annie and Madam Mariam. They know more better than me, although I will say just a few words. నాకంటే ఎక్కువగా అధికంగా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరీ ముఖ్యంగా మేడం మరియం గారు, అదేవిధంగా యానీ మేడం గారు చాలా విషయాలు మీతో చర్చించారు. We are the Koki Joe. If you go back to the history, we are almost same like the Red Indian people, how the white policies, divide and rule policies were there, how they massacre, how the slaveries were being done in the United States. That the same thing and here itself happening after coming the capitalism and the industrialisms, because we are killed, because of our land, because of who we are just simply killed. మిత్రులారా, మేము కుకీజో ప్రజలమైన మేము రెడ్ ఇండియన్లలాగా అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్లలాగా మేము ఉన్నాము. అక్కడ రెడ్ ఇండియన్స్ని బానిసత్వంలో ఉంచినప్పుడు అక్కడ పోరాడిన విధంగా ఇప్పుడు మేము కూడా రెడ్ ఇండియన్స్ లాగానే కుకీజో ప్రజలు అందరము ఇక్కడ మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు క్యాపిటలిజము, ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున మా మీద వచ్చి పడతా ఉన్నది. Now we are saying that we are illegal people. They are saying that we are a terrorist. Now they are saying that we are a narco people. What we have been the last who are fighting the British. We are the last person who are fighting 1997 to 1919. And who were there? Where was that time the Meiteis were? Where was the Nagas that time were? We fought with our own made guns and all, and we stand there. Now they are called made guns and all, and we stand there. Now they are called
అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్, ఎండి జనరల్ మెడిసిన్, గాంధీ మెడికల్ కాలేజ్, డిఎం న్యూరాలజీ, మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్, నరములు, వెన్నెముక, తలనొప్పి, ఫిట్స్, పక్షవాతం మరియు మెదడు ప్రత్యేక వైద్య నిపుణులు. లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్. బాలాజీ నగర్, ఖమ్మం. ఫోన్స్ 08742 242257, 896-896-8878 మరియు 988-592. Stand there. Now they are called. Made guns and all, and we stand there. Now they are called. Made guns and all, and we stand there. Now they are called. Made guns and all, and we stand there. Now they are called. Made guns and all, and we stand there. Now they are called. We need your help. We need your voice. And I am standing here for my people, those who don't have the voices. I'm standing here as a mother and as sisters, and thank you for giving me opportunity, golden opportunities. That is it. And I wish we could see it back again. Thank you. మాకెవరు దిక్కు లేదు అని అనుకుంటున్నారు. వచ్చాము, మేము ఆర్థికంగా భౌగోళికంగా అనేక రకాలుగా మేము ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము మీ యొక్క సహకారాన్ని కోరుతా ఉన్నాము, మీ యొక్క మద్దతుని మేము కోరుతా ఉన్నాము. మా వాళ్ళు ఇంకా అనేక మంది మీ దగ్గర
మాతృత్వం ఓ మాధుర్యం, సంతానం ఓ సౌభాగ్యం. డాక్టర్ శ్రావణి మెటర్నిటీ ఫెర్టిలిటీ హాస్పిటల్, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నెంబర్ 7880015678. ట్రెడిషన్ ఆఫ్ ఎక్సలెన్స్ కంటిన్యూస్ అట్ న్యూ ఎరా. విద్యార్థి స్థాయి ఏదైనా విశిష్ట ఫలితం మా లక్ష్యం. న్యూ ఎరా స్ప్రింగ్స్ హై స్కూల్, ఫౌంటైన్ ఆఫ్ ఎక్సలెన్స్, మమతా రోడ్, ఖమ్మం. ఫోన్ 82979950515253. నర్సరీ టు 10th, టేకమ్ రెసిడెన్షియల్, 5th to 10th ఐఐటి ఫౌండేషన్, సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్. క్యాంపస్ ప్రత్యేకతలు: ఆధునిక వసతులతో నూతన క్యాంపస్, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అన్ని చోట్ల ఇంటిగ్రేటెడ్ సిలబస్. 6వ తరగతి నుంచి విద్యార్థులకు ఐఐటి మెడికల్ ఫౌండేషన్, 5000 పుస్తకాలతో లైబ్రరీ, రీడింగ్ స్థాయి పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు. సిసిఈ పద్ధతికి అనుకూలంగా సైన్స్ ల్యాబ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ప్రాజెక్ట్ వర్క్స్ తో టీచింగ్. మ్యూజిక్, డాన్స్, చెస్, యోగా, కరాటే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు ఎన్సిసిలపై శిక్షణ. అధునాతన పద్ధతులలో బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి, ఆటపాటలకు విశాలమైన ప్లే గ్రౌండ్స్. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అన్ని రకాల వసతులతో విద్యా బోధన. న్యూ ఎరా స్ప్రింగ్స్ హై స్కూల్, మమతా రోడ్, ఖమ్మం. ఒత్తిడి ఉందనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఆ మేడం గారు, మేజిస్ట్రేట్ గారు మరుసటి రోజు ట్రాన్స్ఫర్ అయ్యి మారుమూల జిల్లాకి, మారుమూల మండల మేజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే ఈ దేశంలో జ్యుడిషియరీ పైన ఉన్నటువంటి విధానం ఏంటి, జ్యుడిషియరీని ఏ విధంగా నిర్వీర్యం చేస్తుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను. భవిష్యత్తులో ఇటువంటి నిర్వీర్యం చేస్తున్నటువంటి గవర్నమెంట్ని మనం అధికారంలో రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఆ వైపున ప్రయాణం చేసి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు విని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున మీడియా మిత్రులకి, సోదర సోదరీమణులకి మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతుంటవి. వాటికి కూడా ఇదే మాదిరిగా ప్రోత్సహించాలని చెప్పేసి, ఇదే మాదిరిగా హాజరయ్యి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ, దేశ్ కి బచావో, బీజేపీ హటావో, దేశ్ కి బచావో, దేశ్ కి బచావో, దేశ్ కి బచావో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.